మరొకసారి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం మనకై దేవుని యొక్క నామానికే మహిమ కలుగునుగాక. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాము. నాతో కలిసి ఆదికాండం వైపు మీ యొక్క బైబిల్ త్రిప్పాలని నేను కోరుతున్నాను. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. జనములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గ్రంథమైన దేవానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాలమందు నీ ప్రసన్నతలో ఉన్నాం ప్రభువా. నీ బల్ల చుట్టూ కూడి ఉన్నాం ప్రభువా. మా మధ్యలో ప్రభువా వాక్యాన్ని విరవండి తండ్రి. లేఖనం తెరవబడినప్పుడు ప్రభువా అయ్యా మేము విశ్వాసంలోకి ఎక్కడానికి మాకు దోహదపడుతుంది ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి. వాతావరణం మీ వశంలో పెడుతున్నాను. సమస్తాన్ని మీరే కంట్రోల్ చేయమని, ముందు కొనసాగించమని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఏమేనండి ఏమేన్. అందరు కూర్చోవచ్చండి. ఈ రాత్రి కాలమందు మరి సమకూర్చబడి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన పేరట నా ప్రత్యేకమైన శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యు. అందరినీ ప్రభు దీవించునుగాక. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడి రాత్రి కాలమందు మరి మంచి అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన ప్రభువుని ఆరాధించుటకు, మరి సమాజంగా కూడుకోవటానికి, అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, ఆరాధించుటకు, ప్రభువుని కలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయానికి ప్రభువున మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ప్రియులారా, ఒక చిన్న అంశాన్ని మీ మధ్యలోకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఆదివారం నేను ప్రసంగించిన అంశాన్ని నేను ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళడానికి కోరుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదివారము నేను చెప్పిన అంశము మీ అందరికీ జ్ఞాపకం ఉందని నేను నమ్ముతున్నాను. మరి ఆదివారము నేను కంక్లూజన్ పూర్తిగా ఇవ్వకుండా నేను దాన్ని ముగించి వెళ్ళిపోయాను. నేను దాన్ని ఈరోజు మనం కొద్ది ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా? ప్రవక్త ఈ వర్తమానం చెప్పడం జరిగింది. ఆయన ఈ యొక్క లేఖనాన్ని తీసుకొని గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా అవిశ్వాసము నుండి వేరు చేయును. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యము ఎందుకొరకు తీసుకొని రాబడుతుందంటే సంపూర్ణ అవిశ్వాసం నుంచి వేరు చేయడానికే దేవుని వాక్యం పిలుస్తుందని ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. గాడ్స్ వర్డ్ కాలింగ్ టు సపరేషన్ ఫ్రమ్ ఆల్ ద అన్బిలీఫ్. సంపూర్ణమైన అవిశ్వాసము నుండి వేరుపరచడానికి దేవుని వాక్యం ఇప్పుడు పిలుపునిస్తూ ఉందని ఆఫ్టర్ 63 ప్రవక్త గ్రంథాన్ని పొందిన తర్వాత ఆయన ఈ వాక్యం ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే ప్రవక్త పరిపూర్ణమైన వాక్యాన్ని పొందుకున్నాడో అప్పుడు ఆయన ఈ వాక్యం ప్రకటించాడు. మీరు చాలా జాగ్రత్తగా 63 నుంచి 65 వర్తమానాలు స్పష్టంగా చదవండి. అందరూ కూడా ఖచ్చితంగా ఫ్రమ్ 63 to 65, 63 నుంచి 65 వరకు చెప్పిన ప్రతి ప్రసంగాన్ని స్పష్టంగా చదవండి. మిగతా కూడా చదవండి, నేను కాదంటలేదు. కానీ ప్రాముఖ్యముగా 63 నుంచి 65 దాకా చెప్పిన ప్రతి ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ప్రసంగం కూడా దానికి పైగా ఇంకో వర్తమానాలు లేవు. దట్ ఈస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటేషన్. స్వయముగా ఏకైక మనిషి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు దిగివచ్చి ఆయన ప్రకటన 10:1 ప్రకారముగా సింహముగా బలిష్ఠుడైన దూతగా ఆయన దిగివచ్చి ఆయన గ్రంథముగా ఆయన విరుచుకోవటం ప్రారంభించాడు. సింహం వచ్చి ఆర్భటించగా 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినట్టు మనం చూసాం. కాబట్టి ఆఫ్టర్ 63 to 65 ఈ వర్తమానాలు చాలా ప్రాముఖ్యం. ఖాళీ ఉన్నప్పుడల్లా వాక్యాన్ని చదవండి. ప్రతి ఒక్కరు కూడా పని పాటలు కొద్దిగా పక్కన పెట్టి కొంత సమయాన్ని తీసుకొని మీరు గ్రంథాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మరిన్ని విషయాలు మీకు బోధించడం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా మనము మరి దాని గుండా కొన్ని విషయాలు మనం గమనిద్దాము. ఓకేనా? అందరూ సంతోషంగా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. చూడండి, దేవుడు ఎల్లప్పుడూ కూడా చీకటి నుంచి ఆయన వెలుగును వేరపరచువాడు. వెలుగు నుంచి చీకటిని వేరపరచువాడు.
ఆమేన్. దేవుడు ఆది కాండములోనే ఆయన ఈ ప్రక్రియను ప్రారంభించాడు. ప్రారంభం నుంచి దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే, మొదటిగా అక్కడ చీకటి ఉండటము, చీకటిని వేరుపరచుటకు వెలుగు రావటము. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు తన వాక్యాన్ని పలుకుతాడో, అది పలుకబడిన మాట గనక ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏం చేస్తా ఉన్నదంటే, సంపూర్ణంగా అగాధ జలములపై ఉన్న చీకటిని అది వేరు చేస్తూ ఉంది. అది జనుల లోపల ఉన్న చీకటిని వాక్యం వేరు చేస్తూ ఉంది. హల్లెలూయా. అసలు ఎలా చీకటి ఎంటర్ అయిందో మనం కొన్ని విషయాలు గమనించాం. మనం కొన్ని రోజులుగా ఈ అంశాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రతి విత్తనము తన జాతిని మొలకెత్తింప చేయును అని. ఆమేన్. ప్రతి విత్తనము తన జాతిని మొలకెత్తింప చేయనని మాట్లాడుతున్నాం మనం. అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్టుగా జంతు యొక్క మాంసం వేరు, మనుషుల మాంసం వేరు, అలాగనే పక్షుల మాంసాలు వేరు. ప్రతి దానికంటూ వారి వారి మాంసాలకు ప్రత్యేకత ఉన్నాయి. అన్ని మాంసాలు ఒక రకమైనవి కాదు. హల్లెలూయా. మనుష్య కుమారుడి మాంసం వేరు, మిగతా సంస్కర్తల మాంసాలు వేరు. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్యం గలవడానికి పలికాడు ఆయన. కాబట్టి సంస్కర్తల మాంసాలు ఉన్నాయి, రక్తాలు ఉన్నాయి. ప్రతి దూత రక్తం ఉన్నది, మాంసాలు ఉన్నాయి. అంటే రక్తము మాంసం అంటే అది నరమాంస భక్షకుల్లాగా మాట్లాడే మాట కాదు, కానీ అది ఇంటర్ప్రిటేషన్. అది మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి వారి వారి అనువాదాలు ఉన్నాయి. వాక్యం యొక్క ప్రత్యక్షత ఉన్నది, వారికంటూ సొంత వెలుగు ఉన్నది. ఆ వెలుగును బట్టి వారి వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు సంపూర్ణంగా నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యము కాదది. అంటే సంపూర్ణంగా చీకటిని వెళ్ళగొట్టే వాక్యము ఏ సంస్కృతి దగ్గర లేదు, ఏ ప్రవక్తల దగ్గర లేదు. హల్లెలూయా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దిగివచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడు, ఆయన చేతిలో రక్తం ఉన్నది, ఆయన చేతిలో రొట్టె ఉన్నది. వాక్యాన్ని ఆయన విరుస్తూ ఉన్నప్పుడు, సంపూర్ణమైన ప్రత్యక్షత బయలుపరచబడతా ఉన్నప్పుడు, దానిలోని వస్తున్న ఉరుము ఆ బయలుపాటు ఏం చేస్తూ ఉందంటే చీకటిని వేరుపరుస్తూ ఉంది అది. కాబట్టి కాలములు గుండా పిల్లారా వెలుగు వెళ్తుంది, కానీ మనుషుల్లో సంపూర్ణమైన చీకటి పోలా. ఇప్పుడు ఈ కాలం ఏంటంటే మనుషుల్లో ఉన్న సంపూర్ణమైన చీకటిని పోగొట్టే వెలుగిది. ప్రైజ్ ది లార్డ్. మన లోపల ఉన్న సంపూర్ణమైన చీకటిని పోగొట్టగలిగిన శక్తి ఇప్పుడు వచ్చిన వెలుగులో దాగి ఉంది. అసలు చీకటి అనగా ఏంటంటే, నేను ప్రకటించాను, వాక్యం యొక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కొద్దిగా మనం ముందుకెళ్తాము. దేవుడు ఆదాముకి మల్టిప్లికేషన్ గురించి ఒక మాట చెప్పినప్పుడు, నీ సంతానమును అభివృద్ధి పరచాలని దేవుడు ఆదాముకి ఒక మాట చెప్పినప్పుడు, ఆడమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ రెవల్యూషన్. ఆదాము దేవుని యొక్క మాట విని తర్వాత అది తన భార్యకు కూడా చెప్పాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. దేవుడు పలికిన లేఖనం యొక్క అనువాదం కొరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే ఆదాము వెయిట్లో ఉన్నాడు, కానీ హవ్వ ఆ ఆలస్యంలో ఏం చేసిందంటే కొద్దిగా తొందరపాటుకి గురై ఆమె తప్పైన అనువాదమును తీసుకోవటం ప్రారంభించింది. ప్రవక్త క్లారిటీగా అంటాడు, ఏదైనా తోటలో నిజానికి మానవుడు అంటే దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడిన ఆదాము ఆయన పిల్లల్ని ఎలా పుట్టించాలంటే పలుకబడిన మాట ద్వారా పిల్లల్ని పుట్టించాలి. హల్లెలూయా. కానీ ఆ విస్తీరణ అంటే ఎలా సంతాన అభివృద్ధి పొందాలో అనే ప్రత్యక్షత ఇంకా ఆదాముకు దేవుడు ఇవ్వాల. కానీ దాని కొరకు ఆదాం వెయిటింగ్. వీడేం చేశాడు, మధ్యలో వచ్చి ఆ మల్టిప్లికేషన్ని బైపాస్ చేయడం ప్రారంభించాడు. దేని చూసి ప్రారంభించాడు దాన్ని? మనకు తెలుసు, ఏదైనా తోటలో ప్రతి మృగము ప్రతి జంతువులు కూడా ఇప్పుడు మనుషులు చేసినే చేస్తూ ఉండేవి. ఫర్ ద మల్టిప్లికేషన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుడు కాక దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడిన నరుడు తప్ప మిగతా జంతువుల ప్రక్రియ ఎలా ఉండిద్ది? అవి కలుసుకొనగా పిల్లలు పుడతా ఉంటాయి. అవి రెండు కూడగా జరిగిన వెట్ట వాతావరణంలో పిల్లలు మల్టిపుల్ అవుతూ ఉంటారు, విస్తీర్ణ జరుగుతూ ఉంటుంది, మల్టిప్లికేషన్ అవుతూ ఉంటుంది. కానీ వీడు ఏం చేశాడు, సేమ్ అదే ప్రక్రియను హవ్వకి వాడటం ప్రారంభించాడు. వాడు క్షుణ్ణంగా పరీక్షించగా మగ సింహానికి ఒక దేహం ఉంది, ఆడసింహానికి మరో దేహం ఉంది. మగ అనే వాటికంతా ఒక దేహం యొక్క అవయవాలు ఉంటే ఆడవాటికి మరో అవయవాలు ఉన్నాయి. ఈ రెండింటిని పరీక్షించగా ఖచ్చితంగా కొద్ది డిఫరెన్స్ కనపడతా ఉంది వాడికి. వాడు ఏం చేశాడంటే ఈ తప్పైన బైపాస్ అనువాదమును ఒరిజినల్ లెట్ దేర్ బీని కొద్దిగా బైపాస్ చేసి వాడు దానిని తప్పైన చీకటి అనువాదం ఇవ్వడం ప్రారంభించాడు. బైబిల్ సెలవిస్తున్న పిల్లారా,
వెలుగు సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు. వెలుగు పిల్లలు ఉన్నారు, చీకటి పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యం బయటికి వెళ్తా ఉందో, ఆ వాక్యము సంక్రమ ద్వారా వస్తున్నప్పుడు, అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొని రాబడుతున్నప్పుడు చాలా సులువుగా ఉంది. అప్పుడు ఆ మాట ఉత్పత్తి చేయటం కూడా చాలా డిజైర్గా ఉంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే అది చాలా కఠినంగా నెరవేర్పుకే రావట్లేదు. అది చాలా చాలా తీపిగా, చాలా మధురముగా, చాలా కోరికలతో, అంత ఆల్ రైట్ అన్నట్టుగానే ఆ అనువాదం లోపలికి వెళ్తా ఉంది ఆమెలోకి. హల్లెలూయా. అనువాదము చాలా సంతోషముగా, ఇంపుగా, ఆ కోరికలతో చక్కగా అది లోపలికి వెళ్తా ఉంది. ఆమె దాన్ని స్వీకరించి ఒక దినము నేను చెప్పాను, వెంటనే ఆమె పడిపోలేదు కానీ ప్రవక్త అంటాడు, ఒక పక్క గాడ్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉంటే, ఒక పక్క సాతాన్ పవర్ టు డీఫార్మ్ జరుగుతూ ఉంది. నిజానికి దేవుడు ఒక ప్రక్రియను చూపించి ఆయన శక్తిని కనపరిచాడు. ఎలా మల్టిపుల్ అవుతుందో చూడమని చెప్పినప్పుడు అది దేవుని యొక్క శక్తితో, రూపాంతరపరిచే శక్తితో అది పెరుగుతూ ఉంది. అది ఆమేన్. ఒకసారి ఆ మొలకెత్తే ప్రోగ్రాం చూడమని చెప్పాడు. నేను దాన్ని చేసిన వాడిని ఖచ్చితంగా ఆ ప్రత్యక్షత మీకు కూడా ఇస్తానని చెప్పాడు ఆయన. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా పెరిగింది? అది లాస్ట్ టైం మీకు చెప్పాను. రూపాంతరత ఎలా పెరిగింది? దేవుని యొక్క జీవము చెట్టులో ఉన్నది. దేవుని జీవం చెట్టులో ఉన్నది. ఆ విత్తనములో ఉన్న జీవానికే రూపాంతరపరిచే శక్తిని కలిగి ఉంది. తనకు తానుగా అది విత్తనము నుండి అది మొక్క దాకా మారుతూనే ఉన్నది. అది ఆఖరికి వెళ్ళేదాకా అది తన శక్తిని కోల్పోకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నది. అది హల్లెలూయా. కానీ మీరు గమనించండి, వీడి పవర్ ఏంటంటే డీఫార్మర్ అంటే రూపాంతరతను కోల్పోయి చేయువాడు. దేని ద్వారా నేను మాట్లాడుతుంది? సాతాన్ పవర్ టు డీఫార్మ్, గాడ్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్, సాతాన్ పవర్ టు డీఫార్మ్. సాతానికి ఏ శక్తి ఉంది? వాక్యం యొక్క అనువాదమును మార్చే శక్తి వాడి దగ్గర ఉంది. ఆమేన్. చేసిన దాన్ని వక్రీకరించే శక్తి వాడి దగ్గర ఉన్నది. ఈ రాంగ్ కార్నల్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఆటోమేటిక్గా డీఫార్మింగ్ అమలు జరుగుతూ ఉంది. ఒక్కసారిగా డీఫార్మింగ్ జరగల. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2:4లో 4 పురుగులు వధువు వృక్షాన్ని తినివేసినాయి. ఒక్క రాత్రిలో వృక్షం మొత్తం తినివేయబడాల. ప్రతి పురుగు ఒక దాన్ని తినగలిగిద్ది. గొంగలి పురుగు ఒక దాన్ని తినగలిగిద్ది. అది బెరడు కావచ్చు, కొమ్మ కావచ్చు, ఆకు కావచ్చు. అన్ని పురుగులు ఒకదాన్నే తినవు. అది ప్రత్యేకమైన పురుగు, అది ప్రత్యేకమైన తింటా ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. 4 పురుగులు చెట్టుల్లో ఉన్న 4 విధాలుగా ఉన్న వాటిని తినగలవు. ఒకటేమో బెరడుని తినిద్ది, ఒకటేమో ఆకులు తినిద్ది, ఒకటేమో కొమ్మలను తినిద్ది. ఇట్లాగ పిల్లరా 4 పురుగులు ఆ చెట్టు మొత్తాన్ని పరిపూర్ణంగా తినివేస్తూ ఉన్నాయి. వెంటనే డీఫార్మింగ్ జరగదు, వెంటనే ఫాలింగ్ అవ్వదు. స్లోగా ఆ డీఫార్మింగ్, ఆ సాతాన్ యొక్క పవరు, సాతాన్ యొక్క శక్తి, ఏ శక్తి? రాంగ్ ఇంటర్ప్రిటేషన్ యొక్క శక్తి వెళుతూ ఉన్నప్పుడు నిదానముగా ఆమె లోపల రూపాన్ని కోల్పోయి, దేవుని స్వరూపాన్ని కోల్పోయి వాడి స్వరూపం ఎంటర్ అవటం ప్రారంభించింది. హల్లెలూయా. చివరి మీరు గమనించండి, పూర్తిగా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె వాడికి దాసోహం అయిపోయినది. వాడి విత్తనం వేయడానికి దాసోహమైనది. అందుకే ప్రవక్త అంటాడు, ఆది కాండము నుంచే 7 సంఘకాలాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. ఫ్రమ్ ద జెనసిస్ టు రెవల్యూషన్ గ్రంథము వచ్చేదాకా ఏమున్నది? 7 సంఘకాలాలు ప్రయాణం చేస్తానే ఉన్నాయి. ఆది కాండములో ఆదాం పడిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ? 7 సంఘకాలాలు. అంటే మొదట్లో హవ్వలోనే సంఘకాలముల యొక్క ప్రక్రియ ప్రారంభించబడింది. వెంటనే జరిగింది కాదు, కానీ అది నిదానముగా కాలములు గుండా పడిపోతూ 1 దినమంది విత్తనము లోపల పడింది. జాగ్రత్తగా వినండి నా మాట. దేవుడు ఒక మాట పలికినప్పుడు ప్రియులారా, ఆ లెట్ దేర్ బి యొక్క ఒరిజినల్ నాన్ హైబ్రిడ్ రెవల్యూషన్. ఒకసారి దేవుడు సంక్రమ చేయబడకుండా తన సొంత జీవాన్ని కలిగి పలికిన ఒక మాట, ఆ లెట్ దేర్ బి అనే పదానికి ఆ ఒక చిన్న, జాగ్రత్తగా వినాలి, ఆ మాటకు 7 స్వరాలు క్యారింగ్ ఉన్నది. జాగ్రత్తగా వినండి అన్నమాట. ఒక్క దేవుని మాటకు దాని వెనకాల 7 స్వరాలు ఉన్నాయి. కానీ కనపడటానికి ఎలా ఉండిద్దంటే అది ఒక స్వరంలాగా, ఒక మాటలాగే ఉండిద్ది. అది బైబిల్ సెలవిస్తుంది, యూదా గోత్రం యొక్క సింహం ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయి. అంటే దేవుడు పలికింది ఒక్క మాటే,
కానీ దాంట్లోంచి వస్తుంది 7 క్యారియర్స్, 7 స్వరాలు. ఒక్క వాక్యంలో 7 స్వరాలు ఉన్నాయి. అది దేవుని యొక్క ప్రక్రియ. చాలా మర్మంగా కనపడుతూ ఉంటాడు ఆయన. అంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు, కానీ ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒరిజినల్ మాట. ఇప్పుడు దాకా మనం దీంట్లో పడిపోయి విన్నది మామూలు అనువాదాలు. ప్రతి బోధకుడు వచ్చి మనకు బోధించిన మాటలేంటి? చిన్నప్పటి నుంచి వారి సొంత బైబిల్ ట్రైనింగ్ ప్రకారంగా వాక్యం బోధించారు వాళ్ళు. కానీ దేవుడి యొక్క మర్మయుక్తమైన మార్గం మనం పట్టుకున్నాం అనుకోండి, దేవుడు ఒక్క మాటలో దాని కింద 7 స్వరాలు ఉన్నాయి. అంటే దేవుడు ఒక్కడిగా లేడు, ఆయన 7గురితో ఉన్నాడు. పొట్టేలు 7గురితో ఉన్నది, 7 కొమ్ములతో ఉన్నది, 7 కన్నులతో ఉన్నది. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన స్వరములో, ఆయన పలకగా 7 ఉరుములు ఆర్భటిస్తూ ఉన్నాయి. ఎవరు 7గురు? ఆయనతో పాటు ప్రారంభం నుంచే ఉన్నవాళ్ళు. దేవుడు దిగి రావాలంటే ఆయన ఎలా ఉన్నాడు? ఆయన 7 స్వరాలతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే హవ్వ పడిపోయిందో, దేవుడు మనసులో అనుకున్న ప్రక్రియ ఏమిటంటే, ఆయన ప్రణాళిక ఏమిటంటే, ఖచ్చితంగా నేను పలికిన ప్రతి మాట 7 స్వరాలుగా వెళ్ళి విమోచిస్తారు వాళ్ళు. అందుకే 7 థండర్స్ ఎందుకంత ప్రాముఖ్యం అంటే, అది దేవుడి స్వరం. అది దేవుడి మాట వేరు కాదు, 7 ఉరుములు వేరు కాదు. హల్లెలూయా. దేవుడి ఒక్క మాట పిల్లారా, అది 7 స్టెప్పులుగా ఉంది, 7 వెలుగులుగా ఉంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సూర్యుడు ఎలా ఉన్నాడంట? సూర్యుడు 7 వెలుగులతో ఉన్నాడంట, 7 మహిమతో ఉన్నాడంట. ప్రకటన 1వ అధ్యాయం ఏంటి? ద ఫస్ట్ రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ ఏంటి? 7 మహిమ. యెషయా గ్రంథంలో చెప్పిన రీతిగా మనం చూసినప్పుడు 30:26 ఏమన్నది? సూర్యుడు 7 మహిమతో ఉన్నాడు. ఆ 7 వెలుగు ఎలా వెళ్తుంది? చంద్రుడిలోకి పోయబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే సూర్యుడు దేంతో చుట్టబడి ఉన్నాడు? 7 స్వరాలతో చుట్టబడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పిల్లారా, బైబిల్ విప్పాలంటే మొదటిగా వారు రావాలా. బైబిల్ బయలుపరచబడాలంటే, దేవుని యొక్క వాక్యం వెల్లడవ్వాలంటే ఎవరు రావాలి? కుడి చేతుల్లో ఉన్న 7 నక్షత్రాలు రావాలి. ఆ 6 ఉరుములు ఉరిమిన తర్వాత 7వ ఉరుము ఉరమాలి. ఆ 7వ ఉరుము ఎవరు? విలియం బ్రానమ్. ఆ 7వ, జాగ్రత్తగా వినాలి, ఆ 7వ ముద్రని క్యారీ చేస్తున్న వ్యక్తి విలియం బ్రానమ్. ఆ 7 ఉరుములు బయలుపరచబడుతున్నప్పుడు వస్తున్న శక్తే వధువుని నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎవ్రీ వర్డ్, ప్రతి వాక్యం 7 ఉరుములే. నేను ఒక చిన్న మాట ఇప్పుడు, బ్రదర్ ఒకసారి లేచి కుర్చీ ఇవ్వండి అన్నాను అనుకోండి, అది నేను డైరెక్ట్ మాట పలుకుతా నేను. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన ఒక మాట పలకగా అది 7 అది ఎక్కువ వెళ్తూ ఉంది. ప్రవక్త ఈ మాట అన్నాడు, గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఎ ఎకో అంటాడు. అంటే ఎలా ఉందని స్వరము? మామూలుగా మాస్టరింగ్లో ఎక్కువ పెడతా ఉంటారు. హల్లెలూయా అన్నామంటే హల్లెలూయా 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 అని వెళ్తూ ఉంటాయి. అంటే దేవుడి స్వరం ఎలాంటిదంటే, ఆయన ఒక్కసారి ఆది యందు వాక్యం ఉన్నది అని పలికాడంటే, ఆ ఆది యందు వాక్యం ఉన్నది అని పలికినప్పుడు దాని వెంట ఎక్కువలు వెళ్తున్నాయి. ఆ ఎక్కువ ఏంటంటే అనువాదాలు, 7 వెలుగులు, 7 రంగులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు, మాస్టర్ పీస్, మహోన్నతమైన కళాకాండమైన క్రీస్తు పగలగొట్టబడినప్పుడు ఆ తెల్లని రంగులో నుంచి 7 రంగులు ఉత్పత్తి అయినవి. 1 మిస్టరీ బికమ్ ఏ 7 మిస్టరీస్ అని చెప్పాడు ఆయన. ఒక రంగు బద్దలవ్వగా 7 రంగులు బయటకు వచ్చాయి. ఎందుకు 7 రంగులు బయటకు వచ్చినాయి? దట్స్ అ రెయిన్బో రివైవల్. ఆ 7 రంగులు 7 ఉరుములు, ఆ 7 ఉరుములు 7 స్వరాలు, 7 స్వరాలు 7 సంస్కర్తలు, 7 దూతలు, క్షమించారు సంస్కర్తలు కాదు, అందరు కాదు, 7 దూతలు. ఆ 7 దూతలు ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలు పిల్లారా. కాబట్టి దేవుడు మాట ఒక ఎక్కువ లాంటిది. వెంటనే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి ఆయన బాప్తిజం గురించి చెప్పాడంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక బాప్తిజం గురించి చెప్పాడంటే ఆయన, అది వెంటనే ఈయన అనుకున్న ఆఖరి 7వ ఎక్కువ వెళ్ళదు. పలకటమేమో మాట పలుకుతాడు, కానీ మనసు వెనక బాగాన ఉన్న, ఆయన మనసు వెనక బాగాన ఉన్న ఆఖరి ఎక్కువ 7th ఎక్కువ వచ్చేది మాత్రమే 7వ దూత వర్తమానంలో నుండి. హల్లెలూయా. ఉదాహరణ మాట్లాడుతున్నా నేను. కాబట్టి నీటి బాప్తిసం ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకరు వస్తారు అగ్ని బాప్తిసం అంటారు, ఇంకొకరు వస్తారు మేఘం యొక్క బాప్తిసం అంటారు. హల్లెలూయా. అంటే ఏం జరుగుతుంది? చిన్న ఒక బాప్తిసం మనం తీసుకున్నామంటే ఆ బాప్తిసంలోనే 7 ఎక్కువలు ఉన్నాయి, 7 అనువాదాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఆగిపోయినా కానీ మనం పరిపూర్ణంగాము. ఆయన ఎక్కువలో ఆయన మాట పలకగా
మనం 3 లాగిపోయినా పరిపూర్ణంగాము, 4లో పరిపూర్ణంగాము, 6లో పరిపూర్ణంగాము. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట యొక్క సంపూర్ణ అనువాదం మనలోకి వెళ్ళేదాకా ఆయన ఏ ఉద్దేశంతో మాట పలికాడో ఆ ఉద్దేశము కరెక్ట్గా బయలుపరచబడేదాకా పిల్లారా మనకు దాని శక్తినివ్వదు. అందుకే చూడండి, ఎంతవరకు వాక్యం వస్తుందో అంతవరకే ప్రజలు జీవించగలరు. ప్రతి కాలంలో మీరు గమనించండి, ఎంతవరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడో అంతవరకే వాళ్ళు జీవించగలుగుతున్నారు. కానీ ఈ కాలం ఏంటి? ఈ కాలంలో మరలా ఎంతవరకు ఇచ్చారో అన్న మాట లేదు. అలాగైతే దేవుడు పెంతెకోస్తుల్ని ఆయన క్షమించాలి, ఆయన సంఘ శాఖలను క్షమించాలి ఆయన. ఎందుకంటే నేను వారికి అంతే బయలుపరుచుకున్నా అంటానికి లేదు. ఇక్కడ ప్రవక్త ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే ప్రపంచం మొత్తం ప్రవక్తను చూడాల్సిందే. అది నీవు ఎక్కుట్లో ప్రాబ్లం తప్ప అది దేవుడి ప్రాబ్లం కాదు. దేవుడు కన్నును భూమి మీద పంపించాడు ఆయన. దేవుని యొక్క మౌత్ పీస్ భూమి మీదకి వచ్చింది. ప్రవక్త ఒకసారి ల్యాండ్లోకి వచ్చి వాక్యం ప్రీచ్ చేస్తున్నాడంటే ఇంకా అది ఫైనల్. అది దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు ఆయన ఎవడు? ఆల్రెడీ దేవుడు అన్లాక్లోనే ఉన్నాడు. ఈ కాలమే దేవుడు తన్ను తానుగా సంపూర్ణతలో బయలుపరుచుకున్న కాలం ఇది. సంపూర్ణమైన ఏడో ఎక్కువ బయలుపరచబడుతున్న కాలం ఇది. ఇంకా ఆయన మనస్సులో ఏమీ లేకుండా ఆ మనసు వెనక భాగాన చాంబర్ మొత్తాన్ని ఖాళీ చేసుకొని విప్పుకుంటున్న కాలం ఇది. హల్లెలూయా. అంటే ఒక మాట పలికినప్పుడు ఆ మాటకి ఇంకో అనువాదం, ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ లేదు. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. సంపూర్ణంగా మరుగు మొత్తం ఇప్పాడు ఆయన. మరుగుపరచబడిన ప్రతి ఒక్క మర్మాన్ని ఇప్పేశాడు ఆయన. జాగ్రత్తగా వినాలన్నమాట. కాబట్టి పిల్లరా, ఈ చివరి దినముల యందు ఖచ్చితంగా దేవుడు దేన్ని బోధించాడో ఆయన మనసు సంపూర్ణంగా వ్యక్తపరచబడింది కనుక ఆ మనసు మొత్తాన్ని ఎరిగితేనే, ఆ ప్రత్యక్షత మొత్తాన్ని పొందితేనే మనం పరిపూర్ణం కాగలం. ఎందుకనగా దేవుడికి తెలుసు వాక్యం యొక్క అనువాదంలోనే శక్తి ఉందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాట మీరు గమనించారా? కాబట్టి ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వాడి సంఘానికి ఇస్తున్నప్పుడు వాడి కలిగి ఉంది కూడా 7 స్వరాలు. ప్రైజ్ ది లార్డ్. వాడు ఒక పక్క 4 గుర్రాలుగా ప్రయాణం చేస్తున్నాడు, 4 పురుగులుగా ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఎలాగొస్తున్నాడో సేమ్ అలాంటి కోణంలోనే వాడు కూడా వెళ్తా ఉన్నాడు. బిలాముని 7 బలిపీఠాలు కట్టాడా? హల్లెలూయా. అంటే వాడు ఎలాంటి వాడు అంటే సేమ్ దేవుని యొక్క నియమాన్ని ప్రకారముగా, కండక్ట్, ఆర్డర్, డాక్టర్ని ప్రకారంగా ఫాలో అయిపోయేవాడు. అలాగే చేద్దాం అన్నట్టుగా. కాబట్టి అలాంటి ప్రసంగాలు చెప్పుకుంటూ ఏం చేశాడు? డీఫార్మింగ్ చేశాడు సంఘాన్ని. సంఘం యొక్క రూపాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. చివరకు 7వ ముద్రలో 7 ముద్రలలో నిత్యత్వములో దేవుని పోలికలో దేవుని స్వరూపములో ఉన్న వారు ఇప్పుడు కాలంలో వచ్చి పడిపోయారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. వాడి యొక్క రాంగ్ అనువాదం బట్టి కాలంలో పడ్డారు. అందుకే దాని తర్వాత దేవుడు ఆయన యొక్క రాకను, దేవుడు అంటే వాక్యము మరలా వెల్లడి చేయాలంటే దేవుడు మైండ్లో ఆయన వెంటనే తీసుకొచ్చి వారిని అక్కడ పెట్టలేదు. కానీ మొదటిగా ఆయన సింబాలిక్ ఫామ్ను రిలీజ్ చేయడం ప్రారంభించాడు. గుర్తుల రూపంలో ఉన్న వాక్యం, ఛాయల రూపంలో ఉన్న వాక్యం. జాగ్రత్తగా వినాలి. ఛాయల రూపంలో ఉన్న వాక్యం. దేవుడు ఏం తెచ్చాడు? గొర్రె పిల్లని తెచ్చాడు. ఆ తర్వాత దేవుడు నిదానంగా ప్రధాన యాజకుడిని తెచ్చాడు. ఆయన టబర్నికల్ తెచ్చాడు. ఆయన మందిరాన్ని తెచ్చాడు. జంతు రక్తాన్ని తెచ్చాడు. ఇలాగ ప్రవక్తలను దేవుడు వాడుకుంటూ, ప్రధాన యాజకుని వాడుకుంటూ, ఆయన గొర్రెల రక్తాన్ని, మేకల రక్తాన్ని వాడుకుంటూ దేవుడు ఏం చేశాడు? సింబాలిక్ ఫామ్లో ఆయన వాక్యాన్ని విప్పుకుంటూ, గుర్తుల రూపంలో వాక్యాన్ని విప్పుకుంటూ తన పితరులతో పనిచేస్తూ ఉన్నాడు ఆయన. తన పిల్లలతో పనిచేస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కానీ మరలా వీరిని తీసుకొని వచ్చే ప్రక్రియ ఇంకా దేవుడు కలిగి ఉండి ఇంకా తేలా. ఛాయల్లో ఉన్నాడు కానీ ఇంకా రియాలిటీలోకి రాలా, ఇంకా ఎక్కువలోకి కూడా రాలా. నా మాట వింటున్నారా? దేవుని మాట 7 స్వరాలు, ఇంకా 7 స్వరాలు ఇంకా క్యారీ కూడా చేయాలి. వాక్యాన్ని చెయ్యాలంటే మొదటిగా ఆయన దిగి రావాలా, మరలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ వాక్యం మరలా భూమి మీదకి రావాలా. కాబట్టి 4000 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన ఛాయలు పెట్టుకుంటూ వచ్చాడు. గ్లోరీ బి టు గాడ్. మరలా క్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా వాక్యం రిలీజ్ అవడం ప్రారంభించింది. వర్డ్ రిలీజ్ అవడం ప్రారంభించింది. ఆ వాక్యం రిలీజ్ అయినప్పుడు ఆ వాక్యంలో ఏమున్నది? ప్రతి మాట కింద 7 స్వరాలు ఉన్నాయి. ప్రైజ్ బి టు గాడ్. ప్రతి మాట కింద 7 స్వరాలు ఉన్నాయి. ఆయన పలుకుతున్నప్పుడు ఇదే మాటను తీసుకొని పౌలు బోధించాడు. మీకు తెలుసు కదా, పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, వీరి 4 అపోస్తులు
కాలానికి చూపించేవాళ్ళు, అపోస్తుల కాలంలో ఉన్నవాళ్ళు. పౌల్, ఐరేనియస్, మార్టిన్, కొలంబా. ఎప్పుడు సంఘం పడిపోయిందంటే తుయితైరా సంఘ కాలంలో సంఘం పడిపోయింది. పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా వీళ్ళు నలుగురు రిఫార్మర్స్ కాదు, వీళ్ళు అపోస్తుల కేజీలో ఉన్నవాళ్ళు. నైసియా సభ 325 అంటే 325 AD అంటే తుయితైరా సంఘ కాలంలో సంఘం పడిపోయింది. ఆ తర్వాత మరలా సంఘాన్ని లేపటానికి మార్టిన్ లూథర్ పైకి లేచాడు, కొద్దిగా వాక్యాన్ని ఇవ్వటానికి. పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి ఆయనలో లేదు. వాక్యం చూస్తాడు కానీ ఎక్కువ కొద్దిగా లాగగలడు ఆయన. ఆమేన్. వెలుగుని కొద్దిగా ఇవ్వగలడు ఆయన. తర్వాత వెస్లీ పైకి లేచాడు, ఆ ఎక్కువని కొద్దిగా ముందుకు లాగాడు, అనువాదం కొద్దిగా బయలుపరిచాడు. తర్వాత పెంతెకొస్తలు వచ్చారు, ఇంకొద్దిగా ముందుకు లాగారు. అయినను ఇంకా సంఘాన్ని పరిపూర్ణమైన వెలుగులోకి తీసుకెళ్ళి సంపూర్ణమైన అవిశ్వాసం నుంచి బయటికి వెళ్ళగొట్టగలిగిన అనువాదం ఇంకా రాలా, ఇంకా లాక్లోనే ఉంది అది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అనువాదం లాక్లోనే ఉంది. సంఘంలో అవిశ్వాసం పోలా, సంఘంలో చీకటి పోలా. అందుకే మీరు గమనించండి, ప్రవక్త ప్రారంభ పునాది నుంచి మీరు చూసినట్లయితే ప్రవక్త ప్రారంభ పునాది నుంచే ప్రవక్త పరిపూర్ణంగా వాక్యము పైన ఆధారపడినవాడు. అందుకే ఆయన వాక్యం చెప్పాడు, దేవుడు తన సొంత వాక్యములో నుండి బయలుపరచుకుందని చెప్పాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఆ భాషలు మాట్లాడుతూ, ప్రవచనాలు చెబుతూ, ఇంకా వరములు చూపిస్తూ అనేక రకాలుగా ప్రవక్తను గలిబిలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రవక్తే గలిబిలయ్యాడు. ఏంటి ప్రభా, ఏం జరుగుతుంది అనుకున్నాడు ఆయన. ఏంటి పెంతెకొస్తు ప్రజలు భాషలు మాట్లాడుతున్నారు, ప్రొఫెసీలు చెబుతున్నారు, వాళ్ళన్ని వరాలన్నీ కలిగి ఉన్నారు ప్రభువా, మరి నాకేంటి ఇవన్నీ లేవనుకున్నాడు. అంటే ఈయనకు అర్థం కావట్లా ఆయన తీసుకెళ్తాను రూట్ ఏంటో. నిదానముగా తన్ను తాను దేవుడు విప్పుకుంటున్నప్పుడు, ఓ ప్రభువా, నాకు ఇచ్చిన కృప సాధారణమైనది కాదు నాయన, ఈ ప్రపంచం మొత్తానికి లేని కృప నాకు ఇచ్చావు ప్రభువా. అంటే దేవుడు ఎక్కడున్నాడు? మొదటిగా వాక్యములాని 7 మడతలుగా ఉన్నాడు ఆయన. ఒక మనిషితో దేవుడు ఒంటరిగా నడుస్తూ తన్ను తాను వాక్యాన్ని అన్ఫోల్డ్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే వాక్యం అన్ఫోల్డ్ అవుతుందో దేవుడి పైన ధైర్యం పెరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మాట రిలీజ్ అవుతుందో, వాక్యమును గూర్చిన అనువాదం రిలీజ్ అవుతుందో, ప్రత్యక్షత బయలుపరచబడుతుందో, ఇప్పుడు ఆయనపైన నమ్మకం పెరుగుతుంది. వరములుంటే నమ్మకం రాదు పిల్లారా. వరము నమ్మకాన్ని ఇవ్వదు, వరము పాపాన్ని వెళ్ళగొట్టదు, తలాంతులు పాపాన్ని వెళ్ళగొట్టం, తలాంతు దేవుడిపైన నమ్మకాన్ని ఉంచనివ్వవు. హల్లెలూయా. చూడండి, దేవుడే ప్రపంచం మొత్తాన్ని సాటిస్ఫై చేస్తున్నాడు. ప్రపంచం మొత్తాన్ని అనేక సంఘాలను తృప్తిపరుస్తున్నాడు. ఒక పక్క మర్మంగా దేవుడు తన వాక్యాన్ని ప్రవక్తకు బయలుపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. మొదటి రాకడలో అంతే, ఇప్పుడు కూడా అంతే. ఆయన వచ్చేటప్పుడు అద్భుతములు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు, అన్నీ జరిగిస్తున్నాడు. ఒక పక్క ఏం చేస్తున్నాడు? తన సంఘానికి వాక్యాన్ని విప్పుతూ ఉన్నాడు. వాక్యము తెరవగా వారి స్థానం వాళ్ళకి బయలుపరచబడుతుంది. ఎందుకంటే అది జీవ వృక్షం, అది లైఫ్, ట్రీ ఆఫ్ లైఫ్. అదేంటది? జీవ వృక్షం. మరణము ఆత్మ వాడిదైతే ఏందేంటి? ఆత్మ జీవము. మనిషిని మరలా రూపాంతరపరచడానికి వచ్చిన ఒరిజినల్ లైఫ్ అది. కాబట్టి మీరు గమనించండి, ఒక్కసారి దేవుడు కమ్ అండ్ ఫాలో మీ అనగానే అక్కడ ఏమి వెళ్తుంది? ఆది కాండములో ఆదాముని దేవుడు తాకనీయకుండా చేసిన ఆ స్వరమును చూసారా? ఆ 7 థండర్స్, ఆ ఒక జీవవృక్షం యొక్క వాక్యము అది మరలా వినపడతా ఉంది వాళ్ళకి. ఒరిజినల్ స్వరం వినపడింది పిల్లారా. అరే, ఇది పురాతనమైన మార్గంలాగా ఉందే. హలో, ఇది ఏన్షియంట్ ల్యాండ్ మార్క్ లాగా ఉంది. ఇది ఎక్కడో చెరిపారు దీన్ని. అంటే జన్మ ఏం చేసిందంటే, బోధకులు ఏం చేశారంటే వాళ్ళు మార్గాన్ని చెరిపారు, రాయిని తీసేశారు, మార్గాన్ని చల్ల చెదురు చేశారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? మరలా వాటన్నిటిని బాగా విభాగించి, ఏమేన్ మరలా మొత్తం రాళ్ళు రప్పలు మొత్తం తీసేసి, అరే అనువాదం ఇది కాదు, దీని ప్రత్యక్షత ఇది కాదు, నిజాన్ని నేను చెప్పిన మాట ఇది కాదు, వాళ్ళు దీన్ని మొత్తం గలిబిలు చేశారు వాళ్ళు. కానీ ఇంటర్ప్రిటేషన్ ఇదని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ జీవానికి ఉన్న, వాక్యానికి ఉన్న శక్తి, జీవానికి ఉన్న శక్తి, జీవం అంటే ఆయనే, వాక్యం అంటే ఆయనే, ఆయన పలుకుతున్నప్పుడు వస్తున్న శక్తి మనిషిని పట్టుకుంటా ఉంది. అది పలికినప్పుడే వారు లోపల అనిపిస్తుంది ఇది రైటే అని. అది చెవులో పడగానే, జాగ్రత్తగా వినండి పిల్లల, ఒరిజినల్ జెన్యూన్ ఇంటర్ప్రిటేషన్కి విశ్వాసం ఉండిద్ది. దానికదే ట్రాన్స్ఫార్మింగ్ పవర్ కలిగి ఉండిద్ది. ఎందుకంటే ఆది కాండములో విత్తనానికి ఉన్న జీవానికి ఏముంది?
రూపాంతరపరిచే శక్తి ఉంది. ఆ జీవం ఏంటి? దేవుని వాక్యం. అంటే నిజమైన ఆర్గానిక్ జెన్యూన్ ప్రత్యక్షతకి ఏముంది? రూపాంతరపరిచే శక్తి ఉంది. అందుకే దేవుడికి బాగా తెలిసే దేవుని స్వరూపాన్ని ఎందుకు ఇప్పుడు దాకా ఎంత ప్రయత్నించినా పొందలేకపోయారంటే మొదటిగా ప్రతి ఒక్కడు జెన్యూన్ అనువాదం దగ్గరికి రావాల్సిందే. ప్రవక్త పలికిన జెన్యూన్ ఆర్గానిక్ రివల్యూషన్ ఎక్కడ సంక్రమ చేయబడకుండా ప్రసంగించబడిన ఆ వాక్యాన్ని స్పష్టంగా వాడి విని అర్థం చేసుకుంటేనే దాంట్లో ఉంది దేవుని స్వరూపం. అందుకే దేవుడు సమస్తాన్ని ఇస్తాడు కానీ దేవుని స్వరూపాన్ని ఇవ్వడం. ఆయన దేవుడు తన్ను తాను వాక్యాన్ని మరుగుపరిచినవాడు, తన స్వరూపాన్ని మరుగుపరిచినవాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ తన వాక్యాన్ని మరుగుపరుచుకునేవాడు. అన్నీ ఇచ్చేవాడు, సంఘానికి అన్నీ ఇచ్చేవాడు. ఎవరు వచ్చి అడిగినా గర్భాలు ఇచ్చేవాడు, పిల్లల్ని ఇచ్చేవాడు, ఆయన వరములు ఇచ్చేవాడు, డబ్బుని ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేవాడు. కానీ వాళ్ళు అనుకుంటారు దేవుడు మాతో ఉన్నాడు కదా అని అంటారు. వాళ్ళు అందరూ అంటారు పిల్లారా. ఎందుకంటే దేవుడు అందరితో ఉన్నాడు కానీ లేడు. దేవుడు అందరినీ సాటిస్ఫై చేయవాడు కానీ దేవుడు తన స్వరూపాన్ని ఇవ్వనివాడు. అంత మరణయుక్తమైన దేవుడు ఆయన. అందుకే మీరు గమనించండి, పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సాక్ష్యాలు చెబుతారు. బాప్టిస్టులు సాక్ష్యాలు చెబుతారు. ఫెలోషిప్ వాళ్ళు సాక్ష్యాలు చెబుతారు. దేవుడు మాతో ఉన్నాడు, పలాన్ దినమందు పలాన్ దేవుడు చేశాడని వాళ్ళు చెబుతారు. ప్రతి ఒక్కరు ఇంకో మాట చెప్పడం పిల్లారా, ఇంకో మాట చెప్పాలంటే ఈ జెన్యూన్ ఆర్గానిక్ వాక్యాన్ని నమ్మాలన్నా వాడు మొదటిగా విత్తనమే అయి ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడిది మాత్రమే, ఇది అనుకరణ చేయబడని వాక్యం. ఇది దేవుడు తన్ను తాను అన్ఫోల్డ్ అవుతున్నప్పుడు వాక్యములోనే, ఆయన వాక్యములో మరుగే ఉన్నాడు, ఆయన వాక్యములో తన్ను తాను విప్పుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన తన్ను తాను వాక్యములోంచి తన్ను తాను పైకి లేస్తున్నప్పుడు ఆ వస్తున్న ఆర్గానిక్ ఇంటర్ప్రిటేషను, జెన్యూన్ అనువాదము ఎన్నికలో ఉన్నవారు మాత్రమే వినగలరు, దాన్ని పొందగలరు. మిగతా ఎవ్వరు కూడా దాన్ని తీసుకోలేరు. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం గలవడానికి పలికాడు ఆయన. 70 మంది అప్పుడు దాకా వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యములు చేశారు, ఆఖరికి మరణంలోంచి కూడా లేపారు. అదంతా దేవుని యొక్క అధికారం, శక్తిని బట్టి. కానీ మీరు గమనించండి, ఆర్గానిక్ నిజానికి దేవుడు వాక్యమై ఉన్నాడు. అసలుది వాక్యము, ప్రాముఖ్యమైన వాక్యం. ఆ ప్రాముఖ్యమైన వాక్యాన్ని విప్పుతున్నప్పుడేమో అక్కడ జనులు లేరు, వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రవక్త నాడు సెకండ్ క్లైమాక్స్లో నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆయన దర్శనం చూస్తుండగా ఆ సెకండ్ క్లైమాక్స్లో వాక్యం ప్రకటిస్తామంటే బలిపేట మీద నుంచి అక్కడ జనులు ఎవరు లేరు. ఎందుకు లేరు? అది లోపలికి వెళ్తే ఏం చేసిద్ది? రూపాంతరపరిచిద్ది, దేవుని స్వరూపాన్ని ఇచ్చిద్ది. కానీ వాళ్ళు ఎవరు? ఎన్నికలో లేని వాళ్ళు. అందుకే ప్రవక్త క్లారిటీగా అన్నాడు, 3వ ఈడ్పు అనేది బహిరంగ ప్రదర్శన కాదు అని అంటే అసలు వాక్యమే బహిరంగంగా ప్రకటించబడేది కాదు. నీకు బోధ చెప్పిన రీతిగా ఈ వాక్యం చెప్పబడదు. వర్తమానంలోకి వచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్న లేఖన ప్రకారమైన వివరణ ఇక నీకు తీసుకొని రాబడదు. ఎందుకంటే దేవుడు దాన్ని దాటిన తర్వాత ఆయన 30 దాటాడు, 60 దాటాడు, ఇప్పుడు 100లో ఉన్నాడు ఆయన. 100% అనువాదం చెబుతున్నప్పుడు దానికి లేఖన ఆధారాలు ఉండవు. ఆది యందు దేవుడు ఎలాగ తన పిల్లలతో వ్యవహరించాడో దానిని మరలా ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన. సంఘానికి తీసుకుని వచ్చాడు ఆయన. ఇప్పుడు దాని కింద సంఘం నడుస్తూ ఉన్నది. కాబట్టి దీనికి రాయబడిన ఒక్క సాక్ష్యాలు కూడా ఉండవు. ప్రవక్త ఎక్కడో కొన్నిసార్లు కీనోట్లు చెప్పుంటాడు, కొన్నిసార్లు చెప్పి కూడా ఉండడం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రవక్త క్లారిటీగా అన్నాడు, 7th సీల్ అంటే తెలియబడని భాష అన్నాడు. మనం తెలుగు చెప్పొచ్చు, ఇంగ్లీష్ చెప్పొచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు, ఒక భాష. కానీ అసలు అన్నోన్ లాంగ్వేజ్ అన్నాడు దీన్ని. తెలియబడని భాష అంటే అది ఒక మార్గం. కొన్నిసార్లు దాన్ని వివరించుకున్న వరుసల మధ్యలో ఉన్న వాక్యం అంటాడు. వరుసల్లో ఏమైనా ఉండిద్దండి అసలుకి? చూడండి, నేను ఎక్స్ప్రెసింగ్ గమనించండి. ఎలాగైనా కొద్దిగా కీనోట్ ఇవ్వాలంటున్నాడు. కొంతమంది ప్రవక్త అందు వరుసల మధ్యలోనే అన్నది, ఆయన అదృశ్య లిఖితాలు ఏమనలా. మరి దానికి దీనికి అర్థాలేంటి అంటే గమనించండి, 7 ఉరుములన్నా, వరుసల మధ్యలో అన్నా, తెలియబడని భాష అన్నా, రాయబడని వాక్యం అన్నా, ఇదంతా ఒకటే. అంటే ఆయన దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు? ఆదిమ వేణి, పురాతనమైన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన.
ప్రవక్త అందుకే భలే కోపం వాడికి ప్రవక్త అంటే. ఎందుకంటే ఈయన ఏదో ఊరికే సాధారణంగా మనిషిని పాపంలోంచి బయటికి విడిపించినోడు కాదు, బాప్తిజం ఇచ్చినోడు కాదు. విషయం ఏంటో చెప్పనా, వర్తమానంలోకి వచ్చి బోధ బాగా నేర్చుకొని బోధ ప్రకటించి వర్తమానం చాలామంది పట్టేసుకొని వాళ్ళ వర్తమానం అనుకొని ఎవరిని బాగునేకుండా అక్కడే ఉంచుకుంటారు. వర్తమానంలోనే 3 భాగాలు ఉన్నాయి, మెసేజ్లో 3 భాగాలు ఉన్నాయి. 30 వాక్యం ఉంది, 60 వాక్యం ఉంది, 100 వాక్యం ఉంది. నిజంగా 100 వాక్యం వినేటప్పుడు అర్థమైపోద్ది ఇది 100 వాక్యమే అని. దానికి మసిపోయాల్సిన అవసరం లేదు, మన గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఓట్ ప్రీచ్ అయ్యి వాక్యం అర్థమైంది. దట్స్ అ మెస్సయ్య రివైవల్ అని. ఒక వ్యక్తి పైకి ఎదిగినప్పుడు ఆ రూపాంతరత బయటికి కనపడిద్ది. అందుకే దేవుని స్వరూపం నేను ఇక్కడ నిలబడి మీ కుటుంబాలు కట్టుకోవాలి, మీ జీవితాలు బాగు చేసుకోవాలి, పాపాన్ని వెళ్ళగొట్టుకోండి, మారు మనసు పొందండి అని చెబితే ఇది జాంకాయలు కొనుక్కోండి, యాపిల్కాయ కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, అంత సింపుల్ కాదు ఇది. దేవుని స్వరూపము మన చేతుల్లో లేదు, మాట చెప్పగానే వాళ్ళు కట్టుకోవడానికి. అసలు దేవుని మాట ఇటు చెప్తే రాదు. మొదటిగా దేవుడు అర్థం కాకే ఈ బోధకులు అలా తయారైంది. సంఘశాఖలు ఎలాంటి వాళ్ళు, అసలు ముందు దేవుడు అర్థం కాక కుటుంబాన్ని కట్టుకోండి, బాప్తిసాలు పొందండి, ఇట్లా పొందరు, ఇట్లా రాదు. అది సంఘశాఖలకు వస్తారేమో కానీ అసలు నిజంగా ఎన్నిక చేయబడిన వధువు ఖచ్చితంగా దేవుని స్వరం విన్నప్పుడు ఆ 100 అనువాదం బయలుపరచబడితేనే ఆ వాక్యానికి ఉన్న శక్తికి రూపాంతరపరిచే అనుభవం వచ్చింది. ప్రియులారా, వాక్యము శరీరమైందంట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించాడని బైబిల్ సెలవిస్తుంది. ఎవరైనా 100 వాక్యాన్ని లాగినవాడు. ఆ చెట్టులో పర్వర్టెడ్ లైఫ్ లేదు. ఆది కాండములో ఒరిజినల్ జీవానికి ఇంకో జీవం కలిసింది, కానీ దానికి ముగింపు చెప్పినోడు ఆయన. నేను ఒక మాట చెప్పనా, మరణములోంచి విడిపించేది భౌతికంగా జరిగిందో అక్కడ 4000 సంవత్సరాలుగా మరణంలోంచి విడిపించాడు ఆయన. ఆయన ఇంకో మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా నా మాట పట్టుకోవాలి. అంటే దేవుడు ఒక మాట ప్రీచ్ చేస్తున్నప్పుడే ఏం జరుగుతుంది, దాని శక్తికి, దాని యొక్క అనువాదమునకు పాపం బద్దలైపోతూ ఉంది. అందుకే క్రీస్తు వచ్చాక మీకు గమనించండి, ఇంకా వాక్యము ద్వారా నీతీకరణ. అప్పుడు దాకా ఛాయలు చూపించేవాళ్ళు, ఇత్తడి బలిపీఠాన్ని, గొర్రెల రక్తాన్ని, మేకల రక్తాన్ని చూపించి ఛాయలో నడిపించాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఒరిజినల్ లైఫ్ భూమి మీదకి వచ్చిందో, హల్లెలూయా, మనిషిని మార్చేది వాక్యమే కనుక ఇప్పుడు సంఘానికి వాక్యం ఇచ్చాడు ఆయన. వాక్యము రివీల్ అవుతున్నప్పుడు వాళ్ళ కన్నుల్లో నీరు కారుతూ ఉన్నాయి. ప్రార్థనలో కాదు, కుటుంబాలు కట్టుకోమన్నప్పుడు కాదు. అంటే వాక్యము బయట చెప్పిన ప్రతి ప్రసంగాన్ని తీసుకునేవాడు ప్రియులారా అసలు దేవుని సంతానమే కాదు. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు నేను గట్టిగా 4 మాటలు మీకు చెప్పాను అనుకో, భయపడి గట్టిగా అరిచి కుటుంబాన్ని కట్టుకోండి అని గట్టిగా అన్నాను అనుకోండి, మీరు భయపడిపోయి అమ్మో ఈరోజు సేవకుడు బాగా సీరియస్ అయ్యాడు కనుక నేను కుటుంబాన్ని కట్టుకోవాలి, అట్లా వచ్చింది కుటుంబం కట్టుకునేది. అమ్మో ఈరోజు పాస్టర్ గారు గట్టిగా చెప్పాడు, నేను నా స్వరూపాన్ని కట్టుకోవాలంట, నేను సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, నేను విశ్వాసంతో ఉండాలని నువ్వు ఇంటికి వెళ్ళామనుకో, అసలుకి అది నా భయాన్ని బట్టి కాసేపు నువ్వు స్వరూపం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు. నీ కార్నల్ మైండ్తో నా తప్పైన అనువాదాన్ని బట్టి నువ్వు ప్రయత్నిస్తావు. కానీ స్వరూపం వచ్చేది ఎలాగా? నీకు ఇమేజ్ రావాలంటే వాక్యం బయలుపరచబడాలా. బోధించే నేను వాక్యాన్ని బోధించాలా, వినే మీరు వాక్యాన్ని వినాలా. వినుట బట్టి విశ్వాసం కలుగును. బోధించే నేను జీవజల బుగ్గ కాకుండా నేను జీవాన్ని పక్కన పెట్టి మరణాన్ని బొగ్గిచ్చాను, మరణ బొగ్గిచ్చాను అనుకో, మీకు మరణం వచ్చింది. ఏమి నేనేం ప్రకటించాలా? జీవజల బుగ్గ తేవాలా, యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్, స్ఫటికము వలె మెరియునట్టి స్పష్టమైన జలని సన్నిధికి నేను తీసుకొని రావాలా. మీ చెవుల్లోకి ఆ స్వరాలు వెళ్ళాలా. అది జీవాన్ని ఇస్తాయి, అది మరణాన్ని వెళ్ళగొడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏది కూడా పిల్లరా ఒక మనిషి జీవితాన్ని మార్చలేదు. అందుకే మీరు గమనించండి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? సంఘానికి తన సొంత వాక్యాన్ని ఇవ్వటం ప్రారంభించాడు.
వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మాకు అద్భుతాలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడి ప్లాన్ ఏమై ఉంది? ఇది కాదు, ఇది బాడీని హీల్ చేయగలదు. నేను ఇచ్చిన శక్తి బాడీని హీల్ చేయగలదు, కానీ నేను ఇవ్వబోతున్న వాక్యము ప్రాణాన్ని హీల్ చేయగలదు, ఆత్మని హీల్ చేయగలదు. అమ్మ అర్థమైంది పిల్లారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ కొర్నేలు ఇంట్లో కన్నీళ్ళు గారుతూ ఉన్నాయి. పేతురు నోట్లో వాక్యం పెట్టాడు ఆయన. వర్డ్ రివీల్ అవుతుండగా కన్నీళ్ళు కారిపోతానే బాప్తిజాలు పొందుతూ ఉన్నారు. పౌలు వచ్చినప్పుడు మీరు గమనించండి, పౌలు తిన్నగా అద్భుతాల కొరకు వెళ్ళాలా, ఆశ్చర్య కార్యముల కొరకు వెళ్ళాలా, లేదా పెంతెకోస్తు మేడగదిలో వారితో పాటు ఉండి అధికారం పొందుకొని ప్రపంచానికి ముందు కనబడిపోయి అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయలేదు ఆయన. దేవుడు ఏం చేశాడు? ముందు అరేబియాకి పో అని చెప్పాడు. పౌలుని దేవుడు ముట్టగా పౌలు అరేబియాకి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు? వాక్యం ధ్యానించడానికి. ప్రవక్త ఆయన. ఎప్పుడైతే సొంత జీవం బయటకు వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆర్గానిక్ చూడు, గమాలియలు కాదు. గమాలియలు ప్రీచింగ్ కరెక్ట్గా విత్తనానికి ఆనుకున్నట్టుగానే ఉండిద్ది, కానీ అది పెంతెకోస్తు చాలా దగ్గరగా ఉండిద్ది ఆ ప్రసంగం, కానీ అది విత్తన ప్రసంగం కాదు, అది పొట్టు ప్రసంగం. నేను చెప్పమంటారు జాగ్రత్తగా ఒక మాటను చెప్పంటారు పిల్లారా. ప్రవక్త అంత్యకాలం మీద అభిషేక్తుడు అనే వర్తమానం చెప్పాడు, అనాయింటెడ్ వన్స్ అట్ ద ఎండ్ టైం. ఆ వాక్యముల ప్రవక్త అంటాడు, ఏర్పరచబడినవారు సైతం మోసపరచబడే కాలం అన్నాడు. అంటే ఎలా వీళ్ళు మోసం చేస్తారు సంఘాలని? అనువాదము నిజానికి వాక్యము బయలుపరచబడి చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు. ప్రవక్త ఏ ఛానల్లో వెళ్ళి వాక్యాన్ని తెచ్చాడో, ఎలా రెవల్యూషన్ పొందాడో కరెక్ట్గా ప్రవక్త వలె వెళ్ళి వాక్యం తెచ్చి బోధించేవాళ్ళు కాదు. అక్షరపూర్వకమైన పెద్ద పెద్ద మాటలు తీసుకొని ఇది కూడా మనం ప్రసంగించాము కదా అని చెప్పి వాళ్ళు సంఘాన్ని మోసం చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే నిజంగా అరే వీళ్ళు అదే చెప్పారు, వాళ్ళు అదే చెప్పారు అంటే చూడడానికి రెండు ఒకటే అన్నట్టుగా ఉంటాయి, కానీ విత్తనం గుర్తుపట్టిద్ది. విత్తనం లేకపోతే గుర్తుపట్టరు ఎవరు. దేవుని విత్తనము గాక మరెవ్వరూ కూడా ప్రసంగాన్ని గుర్తుపట్టలేరు. విత్తనం మాత్రమే ఆ విత్తన ప్రభావాన్ని గుర్తుపట్టిద్ది, ఆ వాక్య ప్రభావాన్ని గుర్తుపట్టిద్ది. ఇది నిజముగా ఆర్గానికే, ఇది నిజముగా దేవుడిదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే గమనించండి, ఆ తర్వాత వాక్యము ద్వారా దేవుడు సంఘాన్ని కడుతున్నప్పుడు మరలా సంఘము సంకరాన్ని కలుపుకొని చెరలో పడిపోయింది. లైక్ ఈవ్ ఎలాగైతే ఏదైనా తోటలో తప్పైన అనువాదం తీసుకొని సంకరము చేయబడి అవిశ్వాసాన్ని పొందుకొని చీకట్లోకి వెళ్ళిపోయినదో, ఈ సంఘం కూడా అలాగే వెళ్ళిపోయినది. తర్వాత దేవుడు సంస్కర్తల పైకి లేపాడు, రిఫార్మర్స్ పైకి లేపాడు, మార్టిన్ లూథర్ పైకి లేచాడు, వాక్యాన్ని తెచ్చాడు, వెలుగునిచ్చాడు, కానీ పూర్తిగా పైకి లేయిలా. వెస్లీ వచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, కానీ పూర్తిగా పైకి లేయిలా. పెంతెకోస్తులు వచ్చారు, వరములు తెచ్చారు, ఇంకా పూర్తిగా పైకి లేయిలా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే లూథర్ ఉన్నంతసేపు తనకు ఇవ్వబడిన వాక్యములో బలంగానే ఉన్నాడు. లూథర్ వెళ్ళిపోగా వీళ్ళు ఏం చేశారు? దాన్ని కూడా దొంగలిచ్చారు. నిజానికి వాళ్ళు ముందుకెళ్ళాలా. లూథరు ప్రవక్త అంటే లూథర్ తనకిచ్చిన వాక్యాన్ని జీవించాడు, వెళ్ళిపోయాడు. కిందన్న ప్రజలు ఏం చేయాలి? కిందన్న ప్రజలు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని తీసుకొని జీవించాలి, దానికి ముందు ఫార్వర్డ్ మెసేజ్ కొరకు ముందుకెళ్ళాలి. వాళ్ళు వెయిటింగ్ అలా ఉండాలా. ప్రభువా మేము నీతీకరించబడ్డాం ప్రభువా, కానీ ఇంకా మాలో పోవట్లేదని దప్పిక వాళ్ళకి పుట్టాలా. వాళ్ళు దేవుని చూడాలి, వాక్యాన్ని చూడాలి. నీ పోలిక మాకు ఇంకా రాలేదేంటి ప్రభువా అని వాళ్ళు పరీక్షించుకొని వాళ్ళు వాక్యం కొరకు మొరపెట్టాలి. వాళ్ళు ఏం చేశారు? ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నారు. ప్రవక్త అంటాడు, మనం ఎందుకు ఒక సంఘశాఖ కాదు అన్నాడు. వై వీఆర్ నాట్ ఎ డినామినేషన్. ఎందుకంటే సంఘశాఖలు ఎలాంటి వాళ్ళు అంటే కొద్ది వాక్యాన్ని పొందుకొని అక్కడే స్థిరపడేవాళ్ళు, తర్వాత దాన్ని కూడా లేకుండా చేసేవాళ్ళు. కొద్ది వాక్యాన్ని పొందుకుంటారు, దాంట్లో కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత అది కూడా ఉండదు. తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు, లూథర్ వాక్యాన్ని విని ఇంకొద్దిగా ముందుకు లాగాడు. ఇంకా ముందుకెళ్ళాలి, నీతీకరణ సరిపోలా, శుద్ధీకరణ కావాలని కొద్దిగా ముందుకు లాగాడు. పెంతెకోస్తులు వచ్చారు, నీతీకరణ కాదు, శుద్ధీకరణ మాత్రమే కాదు, ఈ రెండు మాత్రమే కాదు, ఇంకా అపోస్తుల బోధ ఇంకా మనం వెళ్ళలేదు
ఆ మేడగది పైన వాళ్ళు భాషలు మాట్లాడారు అని చెప్పి విలియం సీమోర్ శుద్ధీకరించబడి, నీతీకరించబడి, శుద్ధీకరించబడి తర్వాత విలియం సీమోర్ ఏం చేశాడు? వరముల్లోకి వెళ్ళాడు. ఇంకను తండ్రుల విశ్వాసం వైపు తిప్పే వాక్యం రాలా. ఇంకా ఆదిమ పురాతనమైన మార్గాన్ని, ఆ విశ్వాసపు ఆ జాబితాలో ఉన్న వారి యొక్క వైపు తిప్పే వాక్యం ఇంకా రాలా. ప్రవక్త ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు ఆయన వాక్యం పగలగొట్టడం ప్రారంభించాడు. ఆ వాక్యం పగులుతున్నప్పుడు ప్రజల్లో కొద్దిగా అవగాహన వస్తూ ఉంది. అందుకే చూడండి, మన ప్రవక్త వాక్యములో నుంచే నీతీకరణ పొందాం. మనకి ఇంకో వాక్యము తెలియదు. ప్రవక్తలో నుండే నీతీకరణ ఉంది, శుద్ధీకరణ ఉంది. జాగ్రత్తగా వినాలి మాట, ఈ మాట జాగ్రత్త పట్టుకోండి. ప్రవక్త వాక్యములో నీతీకరణ ఉంది. ప్రవక్త వాక్యములో, ఎందుకంటే ప్రవక్త ప్రారంభం నుంచి అలా వచ్చినోడు. హల్లెలూయా. నువ్వు వాక్యం విన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తావు, నీతీకరణ జరిగిద్ది. వాక్యం వినగానే మార్పు జరిగి శుద్ధీకరణ వచ్చింది. నువ్వు వాక్యం వింటూ ఉండగానే నువ్వు హోలీ గోస్ట్ పొందుకుంటావు. ఇదంతా వాక్యములో నుంచే. ఫైనల్ వాక్యం కనుక ఆయన దీంట్లో నుంచి ఇవ్వటం ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి మన వాక్యములో ఉండి శుద్ధీకరణగా ఆగిపోయాం అనుకోండి, మెసేజ్ ఏమో విలియం బ్రానమే, కానీ మనలో జరిగింది ఏంటి? శుద్ధీకరణ. కానీ మన మెసేజు. కానీ ప్రవక్తని దేవుడు తీసుకెళ్ళింది ఎంతవరకు అంటే, ఒక మనుష్యుడు మరలా దేవుడిగా మార్చే స్థాయిలోకి తీసుకెళ్ళి మార్చాడు ఆయన. ఇక్కడ పెద్ద డిసీవింగ్ ఇదే ప్రియులారా. మెసేజే, కానీ మెసేజ్లో నువ్వు ఎక్కింది శుద్ధీకరణ దాకే. మెసేజ్లో నువ్వు ఎక్కింది బాప్తిసము ఇచ్చేదాకే, అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేదాకే. కానీ మెసేజ్ ఎక్కడ దాకా ఉందంటే, మరలా దేవుడిగా మారేంత స్థాయి ఉన్నది. ఎత్తబడే విశ్వాసం ఇచ్చేంత శక్తి అనువాదంలో ఉంది. అంత దూరం వెళ్లకుండా ఒక దగ్గరే స్ట్రక్ అయిపోయి ఇది వర్తమానము, ఇది వర్తమానము, ఇది విలియం బ్రానము, ఇది వర్తమానం అని అంటే వర్తమానమే, కానీ ఎంతవరకు వర్తమానం? ఇది మెసేజ్ ఎంతవరకు మెసేజ్? అది నీతీకరణ ఇక్కడే ఉంది, శుద్ధీకరణ ఇక్కడే ఉంది, బాప్టిజం ఇక్కడే ఉంది. కానీ ముందుకెళ్ళాలి కదా. మస్ట్ ఫార్వర్డ్. ఖచ్చితంగా ఒక వ్యక్తి లోపల ఒక మెట్టు ఎక్కినప్పుడు తరగతి మారుతాడా లేదా? 9 అయిపోతే 10కి వెళ్ళాలా? లేదు నేను 10 చదువుకుంటా అంటే ఎన్నాళ్ళు ఉంటావురా అంటారు. వాడు వయసు అయిపోతే వాడు 10లోనే ఉంటాడు. మరలా వెళ్ళి కనుక్కో ఎన్నో క్లాసులు అంటే 10 అంటాడు. అంటే వాడు మాటలు చెబుతూ ఉంటాయి, వాడు రూపాంతరత చెప్పిద్ది వాడు 10వ క్లాసే అని. బహుశా వయసులో 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు, కానీ క్లాసు 10. ఎంట్రీకి రాడు. నువ్వు వెళ్ళి డిగ్రీ చెప్పావనుకో అర్థం కాక దాన్ని తప్పు అంటాడు. నువ్వు పీజీ వాక్యం చెప్పావనుకో అర్థం కాక దాన్ని తప్పు అంటాడు. నిజానికి నువ్వు చెప్పే తప్పు కాదు, మెచ్యూర్ అవ్వకపోబట్టి వస్తున్న మాటలు అవి. విలియం బ్రానం ప్రసంగించిన ఆఖరి ప్రసంగాలన్నీ అబ్సల్యూట్ ప్రసంగాలు. దాని ఛానల్ పట్టుకొని లాగి దాని ప్రత్యక్షత బోధించి వెళుతున్నప్పుడు ఒకవేళ మనకు అర్థం కాలేదనుకో, అది వాక్యము తప్పు కాదు, మన తప్పు. మనం ఎదగల, మనం అక్కడే ఉండిపోయాను, మనమే సెటిల్ అయిపోయినాం ఒక దగ్గర. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు సెటిల్ అయిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? బోరలు ఇచ్చాడు. అందుకే కొంతమంది ఎన్నికల్లో ఉన్నవారిని దేవుడు సెటిల్ అయ్యారనుకో లాక్కొని వస్తాడు. ఆయన కొరడా పట్టుకొని బాధి లోపల వేసుకుంటా ఉంటాడు. బయటికి అడగరా, లోపల రా అంటూ ఉంటాడు. అడుగు బయట పెట్టి కొద్దిగా సెటిల్ అయిపోయారనుకో కొడతా ఉంటాడు ఆయన, కొద్దిగా లోపల రా అంటాడు. లేరనుకో అక్కడే ఉండి ఆ వాక్యాన్ని పోతా ఉంటే వాక్యమేమో చాలా ఉన్నతంగా వెళ్తూ ఉండిద్ది, కానీ అది వింటున్నప్పుడు అది స్పష్టత ఉండదు. ట్రిగనామెట్రీ ఉందనుకో, ఉదాహరణకి ట్రిగనామెట్రీ నేను చదివేటప్పుడు ఇంటర్లో నేను వెళ్ళినప్పుడు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకెన్ థీటా, కాట్ థీటా అంటా ఉంటే ఎంపీసీ తీసుకున్నప్పుడు నేను కిందకు మా ఫ్రెండ్స్ బైపీసీ ఉంటే, అరే ఈరోజు మా ట్రిగనామెట్రీలో కాస్ థీటా, సైన్ థీటా, కొసెకెన్ థీటా, కాట్ థీటా, ఈ థీటాలు ఉన్నాయని నేను రాలేదురా అన్నాడు. భాష అర్థం కాదు అది. ఆ థీటాలేంది చదివేవాడికి అది అర్థమైంది, కానీ చదవనోడికి అర్థం కాదు అది. వాక్యం కూడా అలాంటిదే ప్రియులారా. ఎదిగితేనే వాక్యం అర్థమైంది. ఇది అలాంటి రూల్. అది నీ స్పిరిట్ని దేవుడు లాగి మొదటగా నీ లోపల దప్పికుండా అలా పరిపూర్ణం చేయి ప్రభువా, పరిపూర్ణం చేయి ప్రభువా, ముందుకు తీసుకెళ్ళి ప్రభువా. సంఘశాఖ వదిలిపెట్టింది దేని కొరకు ప్రభువా? మరలా రాజకీయాలేనా? మరలా పాత మనసులేనా? మరలా పాత అనువాదాలేనా? మరలా మరణం యొక్క ప్రసంగాలేనా? జీవాన్ని ప్రభువా, దీంట్లో శక్తి ఉంది ప్రభువా.
ప్రవక్త మాదిరిగా పెట్టావు కదా ప్రభు, ఆయన పరిపూర్ణమయ్యాడు కదా, మేము ఎందుకు అవ్వట్లేదు ప్రభు అంటే మాకేదో మిస్ అవుతుంది ప్రభు, అది అనువాదమే ప్రభు, మాకు రెవల్యూషన్ ఈ ప్రభు అంటూ ఆ దప్పికతో దాహంతో ప్రయాణం చేసి వెళ్ళి పొందుకున్నప్పుడు నీ స్పిరిట్ని దేవుడు లాగుతూ ఉంటాడు. ఆ స్పిరిట్ లాగుతా పరిపూర్ణమవుతున్నప్పుడు ఆ మెచ్యూరిటీ వర్డ్ ప్రీచ్ చేస్తున్నప్పుడు ఇంకా బయలుపరచబడకుండా ఎక్కడో మూలన చిన్నపిల్లలుగా ఉన్న వారికి వాళ్ళు వింటున్నప్పుడు స్కూల్ మాస్టర్ కింద ఉన్నారు వాళ్ళు ఇంకా 10th క్లాస్లో 7th క్లాస్లోనే ఉన్నారు. వాళ్ళకి బోధించమనుక వాళ్ళు తీసుకోవడానికి బదులు తృణీకరిస్తారు, హేళన చేస్తారు వాళ్ళు. పెంతెకోస్తు బేబీలకి వాక్యం చెప్పలేమని చెప్పాడు ఆయన. కాబట్టి మెసేజ్ నేనంటాను, మెసేజ్ అని మనం చెప్పుకొని మనము పెంతెకోస్తు యొక్క అనుభవం కలిగి ఉండి పరిశుద్ధాత్మక బాప్తిసాన్ని మాత్రమే పొందుకొని తిరిగి జన్మించకుండా లేదా జన్మించి అక్కడే స్టక్ అయిపోయి మనం అక్కడక్కడే తిరిగామనుకోండి, అది వర్తమానం అని చెప్పుకోవడానికి పనికొచ్చింది కానీ అది పరిపూర్ణమవడానికి పనికిరాదు. ఖచ్చితంగా పిల్లారా, ప్రత్యక్షత అనేది సాధారణమైనది కాదు. ప్రత్యక్షత నవ్వుకోవడానికి కాదు. వెస్లీ వచ్చినప్పుడు కొద్ది ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు లోదర్ కింద ఉన్న ప్రజలు, అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కింద ఉన్న చాలామంది ప్రజలు దాన్ని కొంతమంది నమ్మారు, కొంతమంది హేళన చేశారు. నమ్మిన వారు వెళ్ళిపోయారు. పెంతెకోస్తులు వచ్చారు, కొద్ది వాక్యం చెప్పారు, ముందుకు వెళ్ళాలరా అన్నారు. వాళ్ళు నమ్మారు, కొంతమంది వెళ్ళారు, చాలామంది హేళన చేశారు. ప్రవక్త కూడా అంతే. ప్రవక్త వాక్యం వెళ్ళే కొద్దికి మెసేజ్లో ఉన్న వాళ్ళు హేళన చేశారు ఆయన్ని, చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. డేవిడ్ డూప్లెసిస్ ఎలాంటి వాడు? మొదట్లో బాగా ఆయనతో ఉన్నవాడు, తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోలేదా? దేని బట్టి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? వాక్యం తెరవబడుతుంటే ఆ వాక్యం యొక్క తెరవబడే అనుభవానికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇదేంటి రాంగ్ ప్రీచింగ్ చేస్తున్నావు, అద్భుతాలు ఓకే, ఆశ్చర్యకార్యములు ఓకే, ఇది బాగుంది, కానీ ఈ వాక్యం తెచ్చే విధానం ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు బిల్లి, నువ్వు అక్కడ తప్పిపోయావు అని చెప్పి అంటున్నారు. ఆయన వచ్చిందే దానికోసం, దేవుడు ఉందే దానికోసం, ఈ కాలంలో రూపాంతరం ఉందే దానికోసం. అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా? సాతాను ఎలాంటి వాడంటే ఆ పంటకు ఎప్పుడు కూడా కాపుదలుగా ఉండేవాడు. ఆర్గానిక్ ఫుడ్కి వాడు కాపుదలుగా ఉంటాడు, రానికుండా ఎవరిని. స్పిరిట్లో మనం ఆహారం కొరకు మనం వేగంగా పెరుగుతూ వెళ్తున్నప్పుడు వాడు రానివ్వకుండా ఏదో రకంగా చిక్కులు పెడతా ఉంటాడు, కాపుదలుగా ఉంటాడు. ఏం నడుస్తావులే దేవుడితో, కొద్దిగా కిందకి దిగు అంటే మనం వెళ్తున్న వేగమేమో అనువాదం సంపూర్ణమైన ప్రత్యక్షత కొరకు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏదో చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టేసి వెనక్కి లాగుతూ ఉంటాడు. అందుకే ప్రవక్త అంటాడు, ఆ పంట మీద, ఆ ఆర్గానిక్ పంట మీద ఒక వ్యవసాయకుడు పంట వేసినప్పుడు ఏం చేస్తాడంటే దానికి దిష్టి బొమ్మలు పెడతాడు. ఏం పెడతాడు? దిష్టి బొమ్మలు. ఆ దిష్టి బొమ్మ ఇలా నిలబడినప్పుడు ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఇలా నిలబడినప్పుడు ఆ పక్షులు అనుకుంటాయంట ఎవరో అక్కడ ఉన్నారు, మనం వెళ్ళకూడదు అనుకుని చూసి భయపడతా ఉంటాయంట. నిజానికి వాడు ఏం చేయడు, ఇంతే చూస్తూ ఉంటాడు. ఆ పక్షులు వెళ్తే దగ్గరికి వెళ్ళటం, ముఖాన్ని చుట్టం, భయపడిపోవటం, వెనక్కి వెళ్ళిపోవటం. కానీ ప్రవక్త అంటాడు ఆ పక్షులు అలా భయపడి వెళ్ళిపోతున్నప్పుడు కానీ అదే పంటను తినడానికంట 2 పక్షిరాజులు వచ్చాయి అన్నాడు. ఆ 2 పక్షిరాజులు ఎలాంటివంటే అక్కడి నుంచే వాడిని చూసేయి అన్నాడు. ఈ పెట్టలు పక్షులు దగ్గరికి వచ్చి చూసినా కానీ వాళ్ళు మనుషుల్లా కనపడుతున్నారు, బొమ్మలా కనపడట్లా. కానీ పక్షిరాజు అక్కడి నుంచే చూస్తుంది. అది ప్రారంభించేటప్పుడు ఇలా చూడగా అక్కడ దిష్టి బొమ్మ, అది కదలని బొమ్మ, అది తిన్నగా వచ్చేసి ఆహారం మొత్తం తినేసి వెళ్ళిపోద్దంట. అది అర్థమైందా? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పక్షిరాజు అనాయింటింగ్ ఎలాంటిదంటే దేనికి భయపడేది కాదు, ఆహారం కొరకు పరుగులేడిది. అది పరిగెత్తి 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 వాక్యాన్ని పొందడానికి దోహదపడిద్ది. అది దాహంగా ఉండిద్ది, అది ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండిద్ది ఆ పక్షిరాజు యొక్క రైట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం పిలువబడిన పిలుపు ఎలాంటిదంటే మేఘముగా దేవుడు ఎందుకు వరకు వచ్చాడంటే ఆయన సంపూర్ణమైన భాగాన్ని ఇవ్వటానికి. అందుకే ఇది చాలా సామాన్యతలో వెళుతున్న వాక్యం. దేవుడు ఇప్పుడు బయటికి ఇప్పుడు దాకా బాగా కనపడ్డాడు. ఆయన ప్రపంచం మొత్తం దేవుని యేసుని ఒక రకంగా చూశారు. యేసు అంటే ఇది, క్రీస్తు అంటే ఇదని అందరూ ప్రపంచం మొత్తం తెలియజేశారు. కానీ దేవుడు ఉంది ఎక్కడంటే దేవుడు సామాన్యంగా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయన తన వాక్యములో మరుగై. ఇంకో మాట చెప్పాలంటే పిల్లారా, వరాలను అభినందిస్తారు, అద్భుతాలను అభినందిస్తారు, ఆశ్చర్య కార్యములను అభినందిస్తారు. కానీ నిజానికి దేవుడు ఉంది ప్రత్యక్షతలో అయితే
ఆయన కొనసాగుతుంది వాక్యములు అయితే దీన్ని తృణీకరిస్తారు ప్రజలు. ఇప్పుడు మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉరుములు తప్పు బ్రదరు, మేఘం తప్పు బ్రదరు, ఆ ప్రత్యక్ష తప్పు బ్రదర్ అంటారు. మరి దేన్ని సపోర్ట్ చేయడానికి వచ్చింది ఇంట్లోకి? నమ్మినోడు వంటడో నమ్మనోడు ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. నమ్మినోడు ఒకే దగ్గర, నమ్మనోడు ఒకే దగ్గర, ఇద్దరు కలిసి జిగిడీలు. ఎట్లా వెళ్ళగలవు? సరే, ప్రవక్త సంఘశాఖలతో తిరిగాడంటే ఎందుకొరకు తిరిగాడండి? వాక్యం చెప్పడానికి వెళ్ళాడు ఆయన. నువ్వు ఎందుకొరకు వెళ్తున్నావు? నువ్వు చెప్పినా కానీ నమ్మడని కూడా తెలుసు, కానీ ఇద్దరు కలిసి వాక్ చేస్తూ ఉంటారు. చెప్పినా నమ్మడం తెలుసు, మరి ఎలా సహవాసం చేస్తున్నావు? ఎలా వాక్ చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? అర్థం కాని విషయం ఏంటంటే సంక్రమం ఎంటర్ అవుతుంది. వాక్యాన్ని కాపాడే వాళ్ళు కాదు ఇల్లు, వ్యవసాయకులు కాదు ఇల్లు. వ్యవసాయం అంటే వాక్యాన్ని భద్రంగా కాపాడాలి. ఎవడొచ్చినా దానికి గడ్డు కట్టేయాలా, ఆర్గానిక్ తీసుకెళ్ళడానికి దోహదపడాలా. రేపర్స్ అంటే ఎవరండి? ఇప్పుడు కోసేవాళ్ళు వచ్చారు. కోసేవాళ్ళు ఎవరు? ప్రతి వచనాన్ని పొరపాటున ఎక్కడైనా తప్పుగా అనువాదం చేసి వస్తుందంటే దాన్ని చక్కగా కోస్తారు వచనం కాడ. పొట్టుని నిదానంగా, అంటే లోపల విత్తనము ఏం కాకూడదు, అనువాదంకి ఏం కాకూడదు, కానీ స్పష్టంగా కొడవలు పట్టుకొని నీట్గా వస్తారు వాళ్ళు. దగ్గరగా చదువుకుపోయినా కానీ చాలా చాలా స్మార్ట్గా, చాలా నైపుణ్యత కలిగిన వారి కొడవలు పట్టుకొని నీట్గా దాన్ని కోసి స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ని సంఘానికి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది అందరిని కలుపుకొని పోయేది కాదు. ఇది అందరిని కలుపుకొని పోవటము, అందరితో కలిసిపోవటం. ఇంక వాక్యం ఇచ్చింది దేని కొరకు? దేవునికి వాక్యం ఇచ్చి ప్రత్యేకపరిచింది దేని కొరకు అంటే దీన్ని పట్టుకొని అనేక మందికి వెలుగ్గా ఉంటావని ఇస్తాడు. ఈ గడియ బయలుపాటును, ఈ సరైన అనువాదమును ఇంకొద్ది కందినప్పుడు వాళ్ళు కూడా వెలిగింపబడతారన్న ఆలోచనతో దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. అంతేగాని దీన్ని పెట్టుకొని మరలా ఏమీ తెలియనోడు వాడిని కూడా కలిపేసుకొని కలగలపగా పోతే మొదటిగా నీది పోయిద్ది. నీకు ఇచ్చాడు నమ్మకంతో, దాన్ని పోగొట్టుకుంటావు. వేరే లేనోడు ఉన్నోడికి దాన్ని ఇస్తూ ఉంటాడు, ఉన్నది కూడా పోయిద్ది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లారా. ఈ చివరి దినముల యందు మనం వాక్యాన్ని కాపాడుకోవాలి. దీని విలువను గుర్తుపట్టి మనం వాక్యాన్ని కాపాడాలి. ఎందుకంటే మనకు వస్తున్న ఈ యొక్క వాక్యములోనే రూపాంతరపరిచే అనుభవం ఉన్నది. కాబట్టి ప్రవక్త ఎలాంటి వాడు అంటే సంపూర్ణమైన వాక్యాన్ని బయలుపరిచి క్రీస్తు యొక్క జీవాన్ని, అంటే అందరిలో ఇలా పర్వర్టెడ్ లైఫ్, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం యొక్క అనువాదం అది. అలాగే వీరిది నీతీకరణ తెచ్చిన మార్టిన్ లూథర్ దాన్ని సంపూర్ణంగా మింగలేకపోయాడు. తర్వాత వచ్చి అదే మింగేసింది వారిని. వెస్లీ అనువాదం సంపూర్ణంగా జయించలేకపోయింది, అదే వచ్చి మింగేసింది. ఇలాగా ప్రతి కాలంలో కూడా అనువాదం మింగలేకపోతుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర సంపూర్ణ శక్తి అనువాదం లేదు కనుక. కానీ ప్రవక్త ఎలాంటి వాడు అంటే సంపూర్ణంగా అనువాదం తెచ్చినవాడు. ఎక్కడ ఇంకా రాంగ్ అనువాదము దీన్ని మృంగకుండా దాన్ని సంపూర్ణంగా కాపాడుకొని లైఫ్ని పర్వట్ అవ్వనివ్వకుండా కాపాడుకున్నవాడు. వింటున్నారు నా మాట? హల్లెలూయా. అంటే మరలా జీవవృక్ష ఫలాన్ని తినుటకు అనుమతి ఇచ్చినవాడు ఆయన. ఆనాడు ఆదామును దేవుడు తినకూడదని చెప్పాడు. ఎందుకు తినకూడదంటే తింటే మరలా నీవు దీంతో నిత్యము జీవిస్తావేమోనని చెప్పాడు. అంటే మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలము నిత్యము జీవించుట, అంటే దీనికి విమోచన లేదు, ఇంకా నిత్యం ఇంక దాంట్లోనే జీవించుట. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన వచ్చి రెమెడీని మొదటగా రక్తం ఇచ్చాడు. రక్తం ఇచ్చి దీని విరుగుడు మంది ఇచ్చాడు. ఇప్పుడు నన్ను ముట్టుకో అన్నాడు. రక్తం కలిగిన దేవుడు వచ్చుదాకా జీవవృక్ష ఫలాన్ని ముట్టే హక్కు లేదు. మొదటిగా ఆ రక్తం ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఈయన ముట్టకూడదు, ఎవరు జీవవృక్షాన్ని ముట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ సొంత జీవం, దేవుని యొక్క జీవం ప్రవక్తలకు వెళ్ళినప్పుడు, అనువాదం లోపలికి వెళ్ళినప్పుడు, ఈ అనువాదంలో రవ్వంతి కూడా మరో జీవాన్ని కలపకుండా దాన్ని చాలా ప్రొటెక్ట్గా లోపల కాపాడుకొని విత్తన మొదలుకొని అది పరిపూర్ణమైన ప్లాంట్గా మారేదాకా ఎక్కడ సంక్రమం అవ్వకుండా కాపాడుకొని తుదుగా ఆయన జీవవృక్ష ఫలంగా మారినవాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ వృక్షాన్ని మనం కోస్తూ తింటా ఉంటే మనకు ఉద్యమం వస్తూ ఉంది.
మంచి చెడ్డలు ఇంక లేవు, ఆ అనువాదాలు లేవు, వాడి స్వభావం లేదు, పూర్తిగా విరిగిపోయి మన మధ్యలో మన కాలంలో జీవవృక్ష ఫలం మరలా తయారైంది. అక్కడి నుంచి తీసుకొని రాబడిన పంటే ఈ వర్తమానాలు. అది మొదటి పన, జీవవృక్ష ఫలం అయిన ప్రవక్త. ఎందుకంటే ఆదాము అన్నాడు జీవవృక్ష ఫలం, కానీ పోగొట్టుకున్నాడు దాని ఫలాన్ని. మరలా దేవుడు తయారు చేయాలా లేదా? అడాప్షన్ అంటే ఏంటి? నా వంటి వాడు రావాలి, నా వంటి వృక్షం రావాలి. హల్లెలూయా. అందుకే అది ప్రవక్త ప్రసంగాల్లో రవ్వంత పర్వెట్టెడ్ వర్డ్ ఉండదు. వాడి జీవం రవ్వంత కూడా లోపలికి రాకుండా వాక్యం ప్రీచ్ చేసిన వాడు ఆయన. నువ్వు కానీ స్పష్టంగా వాక్యాన్ని తీసుకోవాలే కానీ వాడికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. నిజంగా స్పష్టంగా వినాలి, స్పష్టంగా విని దాన్ని గ్రహించాలే కానీ ఇంకా వాడు వచ్చి నిలబడే అవకాశం కూడా లేదు. అందుకే మీరు గమనించండి, ఈ చివరి దినములు యందు మాత్రమే మరలా మానవుడు దేవుడిగా మారి మూడింపు కార్యములు జరిగించాడు. ఆది కాండములో కోల్పోయిన కార్యములు, యేసుక్రీస్తు ద్వారా వ్యక్తపరిచిన కార్యములు మరొకసారి మన ప్రవక్త వ్యక్తపరచడం ప్రారంభించాడు. అంటే ఆయన దేంట్లో లాకేశాడు ఈ కార్యాలు? ఒరిజినల్ లైఫ్, ఒరిజినల్ ఇంటర్ప్రిటేషన్, ఒరిజినల్ మేనిఫెస్టేషన్. ఇవన్నీ జెన్యూన్గా మారి సంపూర్ణమైన తర్వాత, అంటే రూపాంతరపరచబడి క్యారెక్టర్ సంపూర్ణంగా వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఈ కార్యం అన్లాక్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు థాట్ పూల్ ఇంకా ఆపరేట్ అవ్వకుండా ఇలాగ ఉన్నదంటే, ఆయన అనుకున్న వధువందరూ కూడా రూపాంతరపరచబడాలి సంపూర్ణంగా. అందుకే వాక్యం రివీల్ అవుతూ ఉంది. థాట్ పూల్ ఓడు మాత్రమే బహిరంగ ప్రదర్శన కాదు, రహస్యంగా వెళ్తున్న వాక్యం. అందుకే ప్రొఫెట్ అంటాడు, 7 సీల్ తెరుస్తున్నప్పుడు డిస్టర్బ్ కాకూడదు అన్నాడు, సంక్రమం అవ్వకూడదు అన్నాడు, జాగ్రత్తగా పంటను కాపాడండి. సైలెంట్గా ఉన్నాడు. దూతలందరూ మౌనం అయిపోయారు. ఎక్కడ పొరపాటున వాడు వచ్చి ఆ ఉరుములను కూడా చెరుపుతాడేమోనని మీకు ఒకటి తెలుసా పిల్లారా? ఈ వాక్యంలో నుంచేనా ఉరుములనే తప్పైన డాక్టర్ని వచ్చింది? నిజానికి ఒక డాక్టర్ ఉంది, అంటే డాక్టర్ అంటే నిజమైన మార్గమే ఉరుములు. దీంట్లో తప్పైన డాక్టర్ని ఒకటి వచ్చింది వాక్యంలో నుండే. మరలా వాళ్ళు ఏం చేశారు? పర్వర్టెడ్ లైఫ్. సంఘశాఖను తీసుకోవాలి వాళ్ళు, ఇంకా సంఘశాఖ కాదు, లేదా మిగతా ముందున్న అనువాదాలు కాదు, కొత్త అనువాదములో పుట్టిన పర్వర్టెడ్ లైఫ్స్, వక్రీకరించబడిన జీవాలు. హల్లెలూయా. ఇదే వర్తమానంలో నుండి ఎత్తబాటు అయిపోయిందని జీవం వచ్చింది. అతిక్కొని 2 ఇంక రూపాంతరత ఉండదు. జాగ్రత్తగా వినాలి. చూడండి, ప్రవక్త ఏ కోణంలో చెప్పాడో దాన్ని కొద్దిగా దాటినా కానీ వాడు దాడి అక్కడే ఉన్నది. వాడు రెడీగా ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే వాక్యం తప్పుగా రివీల్ అయిద్దో వెంటనే కొలాప్స్ చేద్దాం. అంటే 7 సీల్ అనేది ఎన్నికలో ఉన్న వారికి మాత్రమే పిల్లారా సీక్రెట్గా, రహస్యంగా దొంగ వర్తమానాలు వెళ్తూ ఉన్నాయి. ఆయన దొంగగా దిగివచ్చి ఆయన 7 సీల్ రహస్యంగా బోధిస్తూ ఉన్నాడు ఆయన. చూడండి, కొద్దిగా అడిగేసినా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కానీ దేవుడు మన మీద కృప చూపించాడు. జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా వాక్ అవ్వు, అటు ఇటు దిక్కులు చూడ మాకు, స్టే ఇన్ ద లైన్, వాక్యములో ఉండు, ఛానల్లో ఉండు. హల్లెలూయా. మార్చింగ్లో పెడతా ఉన్నాడు ఆయన మన జీవితాలను ఆయన. హల్లెలూయా. చూడండి పిల్లారా, కాబట్టి ప్రవక్త జీవితంలో ఇంకా, అందుకే ప్రొఫెట్ అంటాడు, సంపూర్ణ అవిశ్వాసం నుంచి ఇప్పుడు దేవుని వాక్యం వేరు చేస్తూ ఉన్నది. దాన్ని ఆయన ఎన్నుకున్న అంశం ఏంటంటే, లోతుని అంటే అబ్రహామును ఎన్నుకుంటాడు. అబ్రహాములో దేవుడు పిలిచినప్పుడు ఆయన బంధువుల యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి, ఆయన దేశం నుంచి బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన నడుస్తూ ఉండగా బయట లోకం పోయింది. ప్రవక్త బయట లోకం ఆయనలో పోయినది. బయట అంటే నేను సంఘశాఖను వదిలిపెట్టా, మా ఇంటిని వదిలిపెట్టా, మా బంధువులను వదిలిపెట్టా, దేవుని స్వరాన్ని విని మా బంధువులను వదిలిపెట్టా, లోకాన్ని వదిలిపెట్టా, మా ఇంటి వాళ్ళని వదిలిపెట్టా అని అది వరకు బాగానే ఉందంట. కానీ ప్రవక్త అంటాడు అబ్రహాములో పోలేదన్నాడు. బయట లోకం పోయింది కానీ, బయట అవిశ్వాసం పోయింది కానీ, అంటే 30% ఆఫ్ రెవల్యూషన్లో అపోస్తల బోధలో బయటికి పోయినాయి. లేదా సర్పసంతానం కూర్చున్న బోధ కానీ, ఎజిబేలు మతం అనే బోధ కానీ, WCC అనే బోధ కానీ. హల్లెలూయా. ఈ బోధల్లో బయట లోకాలు పోతున్నాయి. కానీ లోపల అవిశ్వాసం పోవాలంటే ఖచ్చితంగా ఎలోహిం రావాల్సిందే. లోపల లోపాన్ని, లోపల అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టేది కేవలము ఎలోహిం ప్రసంగాలు మాత్రమే.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని నమ్మాడు, వచ్చాడు, కానీ చివరిలో మరలా విశ్వాసంగా ఉన్నాడు. ఎందుకంటే వాక్యం రివీల్ అవ్వాల, వాక్యం తెరవబడట్ల సంపూర్ణంగా. ఎలోహిం వచ్చాక వాక్యం తెరవబడింది. ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని తెరిచాడో మీరు గమనించండి, దట్ ఈస్ అ క్రూషియల్ టైం. అది మీరు గమనించినట్లయితే అది చాలా భయంకరమైన స్థలం. అది ఒక పక్క సొదొమ గొమొర పట్టణం కాలిపోతా ఉన్నది, తీర్పుకొచ్చింది. ఒక పక్క వర్డ్ రివీల్ అవుతా ఉన్నది. అందుకే ప్రొఫెట్ అంటాడు, సొదొమలో ఏం జరుగుతూ ఉన్నది? సొదొమలో అంటే హోమోసెక్సువాలిటీ జరుగుతూ ఉన్నది. ఒకరి కింద ఒకరు మనుషులు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈవెన్ మెసెంజర్స్ వచ్చిన మా ప్రభావాన్ని తీసుకొని అంటున్నారు వాళ్ళు. నాకు 2 సంఘాలు ఉన్నాయి, కావాలని ప్రసంగం చెప్పంటే లేదు లేదు, వచ్చిన వాళ్ళు మాకు కావాలి, మాకు మెసెంజర్స్ కావాలి. అంటే వాళ్ళు ఏం చేశారు? ఎలాగైనా వాళ్ళు మా కిందే ఉండాలి. నిజానికి ఉండాల్సిన అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివీల్డ్ వర్డ్, తెరవబడిన వాక్యం అనే అనువాదం కింద, ప్రభావం కింద వాళ్ళు ఉండాలి. కానీ అది సొదొమ అంటే ఏంటి? ఎనదర్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివీల్డ్ వర్డ్ బట్ అనదర్ ఇన్ఫ్లుయెన్స్. హల్లెలూయా. అంటే వారి కింద పెట్టుకొని, ఇంకో మాట చెప్పాలి, స్పిరిచువల్ ఎయిడ్స్ లాంటిది. మహాకోపం ఆయనకి, ఆత్మ సంబంధమైన ఎయిడ్స్ ప్రబిలింది అక్కడ. ఫిజికల్గా వ్యభిచారాలు ఉన్నాయి, స్పిరిచువల్గా వ్యభిచారాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు వచ్చి వారితో మీట్ అవ్వట్లా. అక్కడ అసలు రివీల్డ్ వర్డ్ లేదు. అక్కడ మనుషుడు నిలబడ్డాడు, మనుషుడు బోధిస్తున్నాడు, ఆ ప్రభావం సంఘానికి వెళ్తా ఉంది. ప్రవక్త అన్నాడు, పిల్లారా, సేవకుడు అలాగే సంఘం ఇద్దరు ఒకే ఆత్మతో ఉండాలన్నాడు. అదే పరిశుద్ధాత్మ అన్నాడు. సేవకుడు పరిశుద్ధాత్మ కింద ఉండాలి, ఆ పరిశుద్ధాత్మ కింద సేవకుడు బోధిస్తూ ఉండగా సంఘం కూడా అదే ఆత్మలోకి రావాలన్నాడు. అంటే వన్ హెడ్ అక్కడ వ్యవహరిస్తూ ఉన్నది. రివీల్డ్ వర్డ్ కింద సంఘం ప్రయాణం చేస్తూ ఉంది. కానీ సొదొమ ఏం జరుగుతుంది? వాళ్ళకి వాక్యం తెరవబడలా. వాళ్ళు ఇంకనూ ప్రజల కింద, సేవకుల కింద పెట్టుకుంటా ఉన్నారు. నికోలైతుల క్రియ. సొదొమ గొమొర కండిషన్ అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన హోమోసెక్సువాలిటీ, ఎనదర్ ఇన్ఫ్లుయెన్స్. మహాకోపడ్డాడు ఆయన. ఒక పక్క ఎలోహింతో ఈయన ఒంటరిగా ఉంటే, రివీల్డ్ వర్డ్తో ఉంటే, జాగ్రత్తగా వినాలి, ఒక పక్క ఏర్పరచబడిన గుంపేమో ఎలోహింని కలుసుకొని, మేఘాన్ని కలుసుకొని రివీల్డ్ వర్డ్తో ఉంది, వాక్యాన్ని పొందుతూ ఉంది. ఒక పక్క ఎలోహిమును చూడని, ఎలోహిము రాక అర్థం కానీ, ఏకైక మనిషి కుమారుడు రాక అర్థం కాకుండా మరో ప్రక్క ఉండి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సేవకుడి కింద సేవకులు ఉంటారు, సేవకుడి కింద జనులు ఉంటారు. సంఘమంతా సేవకుడి ప్రభావం కింద ఉండిద్ది. వాళ్ళు రివీల్డ్ వర్డ్ కింద ఉండరు, బయలుపరచబడుతున్న ఎలోహిం వర్తమానాల కింద ఉండరు. వాళ్ళ ప్రభావం అంతా సేవకుడే. ఏంటది? వ్యభిచారం. అది మెసేజ్లో వచ్చిన తర్వాత కూడా సేవకుడి కింద ఉండటము, పెట్టుకోవటం అనేది అది చాలా వ్యభిచారం. అది దేవుడు మాత్రమే ప్రతి విశ్వాసికి నాయకుడు. ప్రతి విశ్వాసికి, రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడే నాయకుడు, దేవుడే కాపరి, దేవుడే ప్రధాన యాజకుడు, దేవుడే ఎలోహిం. ఆయన తన సొంత వాక్యములు ఇప్పుడు దాకంటే మాయ చేయొచ్చండి. నేను చెప్పేది మీకు అర్థమైందా? ఏంటది? దగ్గరగా అతుక్కుంది అది. కానీ అబ్రహాం గుర్తుపట్టాడు, వేరవ్వు అన్నాడు. అంటే అది వదిలి పెడితేనే అవిశ్వాసం పోయిద్ది. అందుకే లోతు అబ్రహాం నుంచి పోయేదాకా అబ్రహాం దగ్గర దేవుడు రాలా. మొరపెడుతున్నాడు, ప్రభా ఏంటి ప్రభా నువ్వు రాలేదు, పిల్లోని ఇవ్వలేదు అంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఇంకా ఉంది నాన్న, నా పిలుపు ఆరంభంలో ఏం చెప్పా? నీ తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులు వదిలిపెట్టని చెప్పా. నువ్వేం చేసావు? ఇంకా బంధువు నీతోనే ఉన్నాడు అన్నాడు. ఎప్పుడైతే ప్రత్యక్షత కలిగిందో ప్రార్థన చేస్తా ఉన్నాడు, గొడవ అయిపోతే బాగుండి ప్రభువా. అయిపోయింది గొడవ. గొడవ అయిపోయింది. గొడవ జరిగింది, 2 గుంపులైనవి. అబ్రహాం వేరుపరచబడ్డాడు. ఎప్పుడైతే అబ్రహాం వేరుపరచబడ్డాడో 17లో వేరయ్యాడు, 18లో ఎలోహిం వచ్చాడు. హల్లెలూయా. ఎందుకొరకు? బయట మొత్తం పోయింది, ఇప్పుడు లోపల తీసేయాలరా అన్నాడు. నేను అనేది ఏంటంటే, వాక్యము తెరవబడగా నీకొచ్చే ప్రత్యక్షతపై నిలబడాలి. నువ్వు అన్నీ కలగలుపుతో కొనసాగేవనుకో దేవుడు నీతో రాడు. నీ మొర విండు ఆయన. నువ్వెంతన్నా మొరపెట్టు, దేవుడు నీ స్వరాన్ని వినడు. ఎందుకంటే నీ లోపల ఇంకా ఉంది. దేవుడు అనుకున్నది ఇంకా నీ లోపల రాలా. నువ్వు లోపల కలిగి ఉండే ప్రయాణం చేస్తా ఉన్నావు.
వెన్ యూ లీవ్ గాడ్ విల్ వర్క్ విత్ యూ. నేను చాలా రూఢిగా చెప్తున్నాను ప్రియులారా, యథార్థంగా చెబుతున్నాను. నేను సేవకుడి కింద, నా ప్రభావం కింద ఏ విశ్వాసి ఉండకూడదు, విశ్వాసి కింద విశ్వాస ప్రభావం కూడా ఉండకూడదు. ఎందుకనగా నేను రివీల్డ్ వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండాలి, మీరు అలాగే ఉండాలి. అప్పుడు సంక్రమ జరగదు. పర్వర్టెడ్ లైఫ్ అంటే ఏంటి? మాటే ప్రియులారా. నేను వాక్యానికి మీరి ఒక్క మాట పలికేనా, అది పర్వర్టెడ్ లైఫ్. ఎందుకంటే అది ఆత్మ. నేను విడుదల చేస్తుంది ఇక్కడ ఏంటి? నా ఆత్మని, ఈ పరిశుద్ధాత్మ విడుదల చేస్తాను. నేను రివీల్డ్ వర్డ్ విడుదల చేస్తా ఉన్నా, అది స్పిరిట్. అది ఆయన మాట ఆత్మీయ జీవమై ఉన్నది. నేను పొరపాటు రివీల్డ్ వర్డ్ బోధించుకొని ఇంకోటి బోధించాను అనుకో, అది మరణం యొక్క ఆత్మది. చాలా భయంకరం పిల్లారా, చాలా భయంకరమైన స్పిరిట్స్ అవి. డిసెప్షన్ అంటే అవే. కానీ దాంట్లోకి వెళ్ళాడు లోతు. ఒక పక్క అవి జరుగుతూ ఉన్నాయి, ఎరిగాడు. అప్పుడు దాకా అబ్రహాంతో ఉన్నాడు. కానీ ఏం చేశాడు? చివరికి లోతు తిన్నగా సొదొమలోకి వెళ్ళాడు. ఆ ప్రభావాల కిందకి వెళ్ళిపోయాడు. అందుకే బుద్ధులేని కన్యకగా మారాడు. దాన్ని మీరు చెప్పిన అర్థమైందా? దాంట్లో వాళ్ళకి ఫస్ట్ ర్యాప్చర్ ఉండవు, సెకండ్ రెజరెక్షన్స్ వస్తాయి తర్వాత. ఎప్పుడైనా గుర్తుపట్టను పిల్లారా, వాక్యం తెరవబడగా నేను ఒకటే చెబుతాను, బోధించబడిన వాక్యము నీకు బయలుపాటు ద్వారా ఇవ్వబడితే అది నీకు నిబ్బరం ఉండిద్ది. ఏ సందర్భం ఎదురైనా నీకు ఖచ్చితంగా ఒక నిబ్బరం వ్యక్తిగతంగా నీకు ఉండిద్ది. అది వాక్యానికి ఉన్న శక్తి. జెన్యూన్ అయితే, నేను మాట్లాడుతుంది నీకు జెన్యూన్గా తెరవబడితే, ఈ ఆర్గానిక్ ఇంటర్ప్రిటేషను నీకు జెన్యూన్గా తెరవబడి నీకు బయలుపాటు వస్తే ఆ స్టాండే వేరుగా ఉండిద్ది. లేదంటే తర్వాత రాలిపోతారంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి ప్రవక్త ఎలాంటి వాడు అంటే సంపూర్ణంగా పోగొట్టుకున్నవాడు. ఆయనకి చూడండి, ప్రారంభం నుంచే అందరి నుంచి దూరమే. దేవుడే ఫ్రెండు. బయటికి రా అంటాడు. ఎంత రెచ్చగొట్టినా బయటకు వచ్చే అన్నాడు. పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళి కూర్చొని వాక్యం వింటా ఉంటే ఆయన నిలబడి గట్టిగా హై టెంపోలో ఓటు ప్రిచ్చేస్తా ఉంటే, సహోదరులారా, ప్రియులారా, దేవుని వాక్యం మన ఎందుకు వచ్చినప్పుడు బాప్తీసాలు పొందని, మారు మనసు పొందని గట్టి చెబుతా ఉంటే కాసేపు కూర్చున్నాడు. అరుపులు ఉంది కానీ ఉరుము లేదే అనుకున్నాడు. కూర్చున్నాడు, చాలాసేపు ఉన్నాడు. ఫస్ట్లో బాగా ఆనందపడ్డాడు. అబ్బో, మళ్ళా ప్రార్థన చేస్తాడు ప్రవక్త వచ్చి, ప్రభువా, నా ప్రసంగాలేమో ఏదో వాక్యం మీద సాఫీగా వెళ్తూ ఉంటుంది ప్రభువా, కానీ ఆ పెంతెకోస్తు బోధకుడు ప్రసంగం చెబుతుంటే ఎంత గట్టి కేకలేస్తున్నాడు, పైకి ఎగిరెగిరి ఉరుస్తున్నాడు, మాకు రావట్లేదు ఏంటి ప్రభువా అనుకున్నాడు. అప్పుడు ప్రవక్తకు దేవుడు అంటాడు, వాక్యం రివీల్ చేయగా ప్రవక్తకు అర్థమైంది అసలు ఇదంతా తప్పే అని. ఇంకోటి బహిరంగపరిచాడు. ఆయన ప్రసంగం చెప్పి కిందకి రాగానే ఒక దర్శనం చూపించాడు. అతను చూస్తావా అన్నాడు. ఎస్ సార్ అన్నాడు. చూడన్నాడు. ప్రసంగం చెప్పిన అదే వ్యక్తి కిందకు వచ్చి మరో కార్యములతో దర్శనంలో ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. సంఘానికి ఒకసారి వెళ్ళాడు, భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భాషలు మాట్లాడుతుంటే ఈయనకి భాషలు రావు. ఏంటి ప్రభువా, నాకు భాషలు ఇవ్వలేదు, వాడికి భాషలు వచ్చి ప్రభువా అన్నాడు. చూస్తావా అన్నాడు. చూస్తా ప్రభువా అన్నాడు. భాషలు మాట్లాడిన అదే వ్యక్తి ఇంటికి వెళ్ళగానే ఇంకో ఆమెతో ఉన్నాడు దర్శనములో. గలిబిలైపోయాడు ఆయన. ఏంటి ప్రభువా, నాకు ఇది ఏం జరుగుతుంది, ఇది క్రైస్తవమా కాదా, అసలు నాకు నువ్వు దేవుడువా లేకపోతే ఎవరు ప్రభువా, అందరు తప్పు అంటావు, నన్నే రైట్ అంటావు, నాకే బయలుపరుస్తున్నావు, నీతో నేను ఉన్నానంటావు, ఏంటి ప్రభువా ఇదని అంటూ ఉంటాడు. ప్రవక్తను ఎలా చెక్కారంటే పిల్లరా, వాక్యాన్ని నిప్పుతూ లోపల నుంచి శుద్ధి. అది పాపము చూశాడా, అరే ఏంది భాష మాట్లాడాడు మళ్ళీ పాపం చేస్తున్నాడు, దేవుడైతే ఇలా ఉండడే, అదే నాన్న నేనంటే అన్నాడు. నేనే ఇస్తా కానీ వారితో ఉండను, నా సామాన్యత మొత్తం వాక్యమే. నిజం ప్రియులారా, నేను అంటాను, ప్రత్యక్షత నీకు ఇవ్వబడుతుందంటే నీ అంత ధన్యుడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. నువ్వు ఎవరిని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవ్వరికి కూడా కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీకు వాక్యం కానీ తెరవబడి బయలుపాటు వచ్చి నువ్వు వెళ్తున్నావు అనుకో దేవుడితో, నువ్వు దాంతో కరెక్ట్గా ఉండు. ఒక దినమందు నువ్వే చూస్తావు అన్నీ. ఒక దినమందు నువ్వు చూస్తావు అందరిని కలతో ఇట్లా ప్రగల్భాలు పలికిన అందరిని ఇట్లా చూస్తూ ఉంటావు. అబ్బో బాగానే ఉన్నారే అని. నేను చెప్పేది వాస్తవం ప్రియులారా. నేను అనే ప్రత్యక్షత వేరు కాదు, దేవుడు వేరు కాదు. దాన్ని హేళన చేయడానికి
ప్రత్యక్షత ఒక వ్యక్తికి పురోభివృద్ధి జరిగి ముందుకెళ్తుందంటే దేవుడు ఆ వ్యక్తి ఉన్నాడని అర్థం, కొనసాగుతున్నాడని అర్థం. నువ్వు బయలుపాటి హేళన చేసే వరకు నువ్వు దేవుని హేళన చేస్తున్నట్టే. నేను అంటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, బయలుపాటి మీకు వచ్చి వాక్యంతో నిలబడి మీ జీవితాన్ని పరిపూర్ణంగా రూపాంతరపరచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, అది దేవుడి మార్గం. రేపన్నాక మీ ద్వారా పలుకుబడి పరిచర్య జరుగుతాయి. ఎందుకంటే విషయం ఏం చెప్పనా, ఈ 3 ఈడ్పుల లాక్ ఏంటంటే రూపాంతరపరచబడి స్వరూపం వస్తేనే 3 ఈడ్పు జరిగిద్ది. ఎవరు రావడానికి అధికారం లేదు, తెల్లని వస్త్రం లేకుండా అధికారం లేదు. అధికారం వాక్యం యొక్క అనువాదము బయలుపరచబడకుండా గట్టిగా మేకు బలంగా గుద్దుకోండి, గట్టిగా మీ ఎంత శక్తి ఉందో అంత శక్తి గుద్దుకోండి హృదయంలో, ప్లస్ లాడ్ అనుకోండి. వాక్యము బయలుపరచబడకుండా, ప్రత్యక్షత బయలుపరచబడకుండా, దేవుడు తన్ను తాను నీకు అన్ఫోల్డ్ అవ్వకుండా నువ్వు ఏది నిరీక్షణ పెట్టుకొని భ్రమలో కొనసాగినా రేపన్నాక నీవు విఫలమైపోతావు అంతే. దేవుడు ఉంది వాక్యములో, ఆనవాళ్ళు వాక్యం మాత్రమే, మరేది కాదు. ఎందుకంటే వాక్యమే స్వరూపాన్ని కట్టిద్ది, ఆ స్వరూపమే ఆనవాళ్ళు నీకు. థ్యాంక్ యూ ఫాదర్, నాకు నీ స్వరూపాన్ని ఇస్తున్నావు ప్రభు, నాకు ఇమేజ్ ఇస్తున్నావు ప్రభు, అది చాలు ప్రభు. నాకు ఇమేజ్ ఎలా వచ్చింది? మర్మముగా ఉన్న అనువాదములో 7 ఉరుముల్లో ఉన్న ప్రత్యక్షత బయలుపరచబడితేనే రూపాంతరత వచ్చింది, క్యారెక్టర్ వచ్చింది. అందుకే చూడండి, ఆ సంపూర్ణ అనువాదం తీసుకొని రాబడిన ప్రవక్త మాత్రమే మరలా ఏదుల్లోకి వెళ్ళాడు. మరొక్కసారి ఆఫ్టర్ టైం చూడండి అన్నాడు, బిఫోర్ టైం, ఆఫ్టర్ టైం, ఇదిగో నేనే పని అన్నాడు. కాలానికి మునుపు నిత్యత్వం ఏంటో చూపించాడు ఆయన, కాలము తర్వాత నిత్యత్వం ఏంటో చూపించాడు ఆయన. అంటే ఇంత కూడా పరవట్టం లేనివాడు జీవములో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మన చెవుల్లో డినామినేషన్ ప్రసంగాలు పడి 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 అందరికి కాదులేండి, కొంతమందికి ఎక్కువ డినామినేషన్ వినేసి ఇని ఇంకోటి మెసేజ్లోకి వచ్చి కూడా కొద్దిగా 2 కలగలుపుగా వినేసి దానికి అలవాటు పడ్డాయి. నిజానికి ఇది సూపర్ న్యాచురల్. ఇది అసలు దీని ఛానలే దేవుడు చాలా మర్మయుక్తంగా కలిగి ఉన్న ఛానల్. అది వాక్యము ఒక వ్యక్తి చెప్పాలంటే మొదటగా ఆ వ్యక్తి జీవించాలా. ఎందుకంటే ఇది ఊరికే రాదు. ఇది మరలా అసలుకి ప్రవక్త తెచ్చిన 100 అనువాదం రావాలంటే అది కూర్చొని చదివితే వచ్చేది కాదు. అది ఒక వ్యక్తి డెడికేట్ అయిపోయి, సమర్పించుకొని డెడికేట్ అయిపోయి, ఏ మచ్చ ఏ డాగు లేకుండా ప్యూరిఫై అవుతా వెళ్తాడు చూసారా, వాళ్ళకే వాక్యం తెరవబడేది. వరములకు శుద్ధి అవసరం లేదు, బోధకు శుద్ధి అవసరం లేదు. ఆయన సాటిస్ఫై అవుతున్నాడు. ఆయన అపోస్తుల బోధ అంత అవసరం లేదు, వచ్చే ఇస్తారా అంటాడు. అర్థమైంది నా మాటమ్మా? మొదటి 2 కూడా పెద్ద ప్యూరిటీ అవసరం లేదు. కానీ ప్రవక్తకు దేవుడు అన్న ఏం చెప్పాడు ఆయన? బీ మోర్ సిన్సియర్. నువ్వు యథార్థంగా ఉండు. ఎలా ఉండగలవు యథార్థంగా? వాక్యం ఇప్పుతా నేను, యథార్థంగా ఉండు, అప్పుడు నీ ద్వారా కార్యములు చేస్తానన్నాను. అంటే జీవితం మీద వాక్యము, తన జీవితం దాని మీద కట్టుబడి. నా మాట మీకు అర్థమైందా? అందుకే చూడండి చివరికి ఎలా తయారు చేశాడంటే, నీవు అనుకున్నది నువ్వు నమ్మిన ఎడల, నేను చెప్పేది నమ్ముట కాదు. అప్పుడు దాకా అతీతంగా అన్ని వాక్యాలు విప్పుతా ఉంటే నమ్ముకుంటా వచ్చాడు. లోపల వాక్యం శరీరం అవుతా ఉంది. చివరికి ఎలా చేశాడంటే, నేను పలికిన మాట కాదు, నీ మాట నువ్వు నమ్మిన ఎడల, నీ మనసులో సందేహించకుండా ఉండిన ఎడల అది నిశ్చయంగా జరుగునని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రవక్త మాట ప్రవక్త నమ్మాలా, అట్లా చేశాడు. నాట్ మై వర్డ్ బట్ తై వర్డ్, నీ వర్డ్, నీ వాక్యము. అంటే ఆది యందు నేను పలికినప్పుడు నేను ఎలాగైతే నా మాటను నేను నమ్మానో నీ మాట నువ్వు నమ్మని చెప్పాడు. దేంట్లో ఉంది అది? జీవవృక్ష ఫలములో ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే సంక్రమ కలవకుండా పరిపూర్ణంగా చెట్టుగా మారి, ఆ ఆదాము ఎలాగైతే ఇదివరకు ఉండేవాడో, ఎలాగైతే క్రీస్తు ఉన్నాడో, ఆ సొంత జీవాన్ని కలిగి ఉండి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రమే ఇప్పుడు తన మాటను నమ్మగలుగుతున్నాడు. నేను బలికేది కాదు నాన్న, నువ్వు బలికి అన్నాడు. ఆఫ్టర్ 63 ప్రవక్త పలికిన ప్రతి మాట అది ఆయనదే. యాక్సిడెంట్ అయినప్పుడు నిజానికి చనిపోవాల్సిన ప్రవక్త మాత్రమే. అలా చేయబెట్టుండగా, మెడ చనిపోయి ఉండగా
ఆయన తన పిల్లల కొరకు ప్రవక్త ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా భార్యని బ్రతికించి ప్రభువా అన్నాడు. నువ్వు పలుకు నమ్ము అంతే అన్నాడు, అంతే. అంటే ఈ వర్తమానం సాధారణమైనది కాదు పిల్లారా. సంఘశాఖలు కూడా దేవుడి మాటను నమ్ముతారు పిల్లారా. కానీ ఈ వర్తమానం స్పెషాలిటీ అంటే నీ మాట నువ్వు నమ్మేదేడు చేసేది. నువ్వు పలికావా బిలీవ్ అవ్వు. ఎలా వచ్చిందా బిలీవ్? కార్నల్ మైండ్ కాదు, వాక్యం ద్వారా వస్తున్న విశ్వాసం ఇది. అది రివీల్ అయితేనే అర్థమైంది, అంతే. అది దీన్ని తెలియబడిన భాష అంటే అదే. కొన్ని మాటలు చెప్పేటప్పుడు అవతల పక్క రెస్పాన్స్ ఉండిద్ది, అప్పుడు అర్థమైంది అటు కూడా వచ్చిందని. అదే మొక్క అంటే. మొక్కను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇట్లా షేప్ కట్టేందని. దీంట్లో చదువుతుండగా అది నాదేనయ్యా, అది అది అట్లా కలుస్తాయి. కాబట్టి ఫైనల్ ఎలాగుంటాయి అంటే కొన్ని మాటలు చెప్పకుండా దాన్ని కొద్దిగా అలా హింట్ ఇవ్వగానే సెవెన్సీలు అవతల పక్క నుంచి ఎస్ బ్రదర్ అది నాదే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ మెసేజ్. అందరికి అర్థం కాదు ఇది, కొంతమందికి అర్థమైంది. అంటే నీ మాట నువ్వు ఏది పలికావో దాన్ని నమ్మితే జరిగేటట్టు చేస్తున్నాడు ఆయన. అందుకే అన్న టోనీతో ఏమన్నాడు, టోనీ ఒకవేళ తప్పుగా అన్నా ప్రవక్త దేవుడు అని చెప్పాడు, 4 ఉడతలు నువ్వు సృష్టిస్తేనే కలిగినాయి, కానీ ఎందుకు భయపడుతున్నామని చెప్పాడు. ఒకవేళ లేదా త్వరలో లెట్ దేర్ బి అని చెప్పాడు. ప్రవక్త ఒంటరిగా వెళ్ళి ప్రభువా అక్కడ ఉండునుగాక ఉడత అనగానే అక్కడ నిశ్చయంగా ఉడత కలిగిందంతే. అంటే నేను సృష్టిస్తాను, నువ్వు వెళ్ళి చూడిపో అనలా, నీ మాటను నమ్మని చెప్పాడు. 56 నుంచి 59 దాకా జరిగిన పరిచర్యలో ప్రవక్త సంపూర్ణంగా నమ్మల. ఎందుకంటే ఆ మనసు వెంటాడుతుంది, నమ్మని ఇట్లా. ఆయన మాట ఆయన పలికి సంపూర్ణంగా నమ్మని ఇట్లా. ఎందుకంటే సంపూర్ణ వాక్యం రివీల్ అవ్వాల. ఎప్పుడైతే ఓటు రివీల్ అయిందో ఈయన పలికాడు, ఇంకా దాంట్లో ఎన్ని వచ్చినా కానీ. అందుకే మీరు వర్తమానం జాగ్రత్తగా చదవండి. ఆయన మాట వినుడి అనే వాక్యంలో ప్రవక్త తీసుకున్న లేఖనం ఏంటంటే అంజూరపు చెట్టు. ఆఫ్టర్ 63 అంజూరపు చెట్టుని ప్రవక్త క్షమించగా దేవుడు శపించగా అది శపించబడింది. కానీ వెంటనే ఆయన ముందు జరగల. అంటే ఎలోహింగా ఉన్నప్పుడు సృష్టించినప్పుడు ఎలాగే తన మాట తాను నమ్మాడో వచ్చా కూడా అలా జరిగింది, అంతే. ఆయన వచ్చి పలికాడు, నడుస్తూ ఉన్నాడు ఆయన. వీళ్ళు చూస్తున్నారు, ఎవరు శిష్యులు, అది శపించబడిందా లేదా అని. కానీ ఆయనలో రవ్వంత కూడా లేదు. అంటే వీళ్ళ మాటలు కానీ ప్రభువా నువ్వు పలికావు కానీ జరగలేదు ప్రభువా అనే మాట కానీ లోపల బాటల. ఏ వాతావరణం కానీ శరీరం కానీ ఏది కూడా ఆయన ఆపలేకపోతుంది. ఎందుకు? వాక్యము ద్వారా వచ్చిన విశ్వాసం అది. అది వరము అధికారం, అది వరము అధికారం కాదు, అది ఇట్ వాజ్ కేమ్ ఫ్రమ్ వర్డ్. వాక్యం పుట్టిందే విశ్వాసము నుండి. అది సంక్రమ లేనిది, అది ఆవగించ వంటిది. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రవక్తని ఎత్తిపడతాడు, ఆయన మాట వినుడి. చివరిలో చెబుతాడు, ఆయన గురించి ఆయన చెబుతాడు. ఆయన మాట పలకగా ఇంకా నమ్మటమే. మన మాట మనం నమ్మాలా. దీనికి కావాల్సిన వాక్యం. గ్లోరే. బయట మన ప్రసంగాల్లో పిల్లారా బయట ఎంటర్ కాకూడదు ఏది కూడా. నా ప్రార్థన అదే. ఒకవేళ నాకు లీడ్ లేదా, నాకు రివీల్ చేయలేదా, టేప్ వేస్తా ప్రభువా, నీ ప్రొఫెట్స్ ఫరం వెళ్ళాలా, కానీ మరణపు మాట మాత్రం వెళ్ళకూడదు, అంతే. ఎగ్జాక్ట్ సూపర్ న్యాచురల్ వర్డ్ బయటికి వెళ్ళాలా, పర్ఫెక్ట్ ఫెయిత్ ఇచ్చే వాక్యం బయటికి వెళ్ళాలా. ఎవరిని మోసం చేస్తాం ఇక్కడ? మనం మోసపోతాం. మొదటిగా నేను మోసపోతా, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే. నేను వాక్యం చెప్పుకొని మీకు ఏదో చెప్పేసాను అనుకో, నేను మోసపోతా. మొదటిగా నేను ఆర్గానిక్ ఫుడ్ కలిగి ఉండాలి, నేను జీవాన్ని కలిగి ఉండాలి, నేను మొదటిగా ఎత్తబడాలా. ఆ పౌరుషాన్ని కలిగి నేను నడుస్తూ ఉంటే నాకు వాక్యం రివీల్ అయితే నేను వాక్యం మీకు తెస్తూ ఉంటా. ఎంత స్థానం అంటే పిల్లారా, మన మాట మనం నమ్మితే జరిగేంత స్థితి ఇప్పటిదాకా ఎవరికి అది లేదు. ప్రొఫెట్ జరిగింది మరలా మనకే. దేని బట్టి? వాక్యాన్ని బట్టి. ఈ 100% బయలుపరచబడుతున్న వాక్యాన్ని బట్టి ప్యూరిటీని గుర్తుపెట్టుకొని పిల్లారా, ఇది ఆపరేట్ అవ్వాలంటే రూపాంతరపరచబడాలా. అందుకే వర్డ్ రివీల్ అవుతుంది. ఎందుకింత మరుగ్గా సామాన్యతలో పెద్ద బహిరంగ కోటాలు లేకుండా నీకు బోధించబడుతుందంటే, నేను అంటాను అసలు నీకేం కావాలి చెప్పు? స్వరూపమేగా. బోధ వెళ్తుండగా అది కొలతలు కట్ చేస్తూ ఉండిద్ది. అది సెకండ్ క్లైమాక్స్ వర్డ్ ఇది. నువ్వు బిలీవ్ అవ్వు, నువ్వు వాక్యాన్ని పట్టుకో, వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని హత్తుకో, నువ్వు మరణాన్ని సైతం గెలుస్తావు. నీవు కుమారుల రక్షణ నోటి మాట నమ్మితే చాలు, స్టాండ్ అవ్వాలంటే.
నువ్వు పలుకు నిలబడు అన్నాడు. నీకు మీ డాడీ కావాలా? లెట్స్ స్పీక్ అని ఒకటి షరతు, మనసులో సందేహింపకుండా. ఇంకా మనసే లేదు ప్రభువా, వాక్యాన్ని బట్టి సందేహం ఇచ్చే మనసే పోయింది. అంటే ఎదురు పోరాడేది ఇంక లేదు, మొత్తం స్ట్రక్ అయిపోయినాయి. ఇంకా వాక్యంతో కొల్లగొట్టాడు ఆయన. అంటే ఆది కాండంలో వాడు ఏం చేశాడు? వచ్చి దేవుడు నీకేం చెప్పాడు? అన్నీ తినొచ్చు అని చెప్పాడా? అన్నీ తినొచ్చు అన్నాడు, కానీ మధ్యలో ఒకటి తినకూడదు అన్నాడు. భలే వాళ్ళు ఒకటి తిను. బయట నుంచి ఎంటర్ అయ్యాడు వాడు. ఇలాగ సందేహం అంటే జరగదు అని చెప్పుట, సందేహపరుచుట, నీ మాటని నమ్మకుండా చేయుట. ఇది మొదటిగా దేవుడి మాటను నమ్మకుండా చేయుట పిల్లారా. ప్రారంభం నుంచి ప్రక్రియ ఏంటంటే దేవుని యొక్క ప్రతి మాటను నమ్మేటట్టు దేవుడు చేస్తాడు. అది ఎప్పుడైతే మనం వాక్యం ద్వారా మనం స్థిరపరచుకుంటూ వస్తామో చివరికి మన మాటను మనం నమ్మాలా. ఇది అవర్ పొజిషన్, ఇది మన స్థానం. ఇది మన మాట మనం నమ్మేటట్టు చేయటమే ఈ వర్తమానం. నువ్వేదన్నా పలుకు, ఐ విల్ గివ్ టు యూ. అర్థమైంది? అంత సపరేషన్ కూడా దేవుని వాక్యం వచ్చింది. ఇది సాధారణమైన సపరేషన్ కాదు. ఇది నీకు వాక్యం వస్తే నీకు అర్థమైపోయింది. నేను వర్డ్ ప్రీచ్ చేసిన తర్వాత నీకు లోపల అనిపించింది, ప్రభువా కొద్దిగా పోవాల్సినవి ఉన్నాయి ప్రభువా. వర్డ్ ద్వారా, వాక్యం ద్వారా. నేను మామూలు మాటలు కాదు, వాక్యం ద్వారా వస్తున్న రిక్వైర్మెంట్. నీకే అనిపించింది, ప్రభువా ఇంత కూడా లేకుండా చేయి ప్రభువా, నా మాట నేను నమ్మని ప్రభువా, దాని దగ్గర వాక్యం ఈ ప్రభువా, నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా, నా ప్రత్యక్షతను పెంచు ప్రభువా, నా వాక్యాన్ని పెంచు ప్రభువా, నీ స్వరూపాన్ని నాకు ఈ ప్రభువా, నీ రూపాంతతో నాకు ఈ ప్రభువా, నీలాగా మార్చు ప్రభువా. ఆ దప్పికి దేవుడు నీలో పెడతాడంతే. హల్లెలూయా. ఈ సపరేషన్ ప్రవక్త వాక్యం బోధించింది. అర్థమైందా? ఏదో పైన ఓట్ ప్రీచ్ చేయలేదు ఆయన, ఇంత ఉందా వర్తమానంలో. అందుకే నేను అంటాను, ఛానల్లోంచి వాక్యాన్ని చదవండి, నీ స్థానం నీకు అర్థమైద్ది, పోరాడే విధానం నీకు అర్థమైద్ది, ఎలా గెలవాలో అర్థమైద్ది, ఎలా ముందుకెళ్ళాలో అర్థమైద్ది. హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమైనవా? కాబట్టి సంపూర్ణమైన చీకటి నుంచి వేర్పాటు చేయటానికి అనువాదం బయటకు వచ్చింది పిల్లారా. ఎంతవరకు అంటే మనమే సృష్టించే స్థాయి, మనం పలికితే జరిగే స్థాయి దాకా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మూడింటి ఆపరేట్ చేయబడాలంటే మొదటిగా క్యారెక్టర్ చెక్కబడాలి. దేవుడు అందుకే వాక్యాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. ఈ థాట్ఫుల్ ఓడు కాక మరి ఏది కూడా మనిషిని మరలా రూపాంతరపరిచి దేవుడిలాగా మార్చలేదు. కాబట్టి వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మని దీన్ని వెంబడించండి. కానీ దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు ప్రియులారా.